హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ నామినేషన్స్ ఫైర్ అయితే ఉంది కొంచెం. యాక్చువల్లీ ఫైర్ కన్నా మ్మ్, రీతు, డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిది కొంచెం లైక్ సీరియస్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. కానీ పాయింట్ చూస్తే అంటే లైక్ అది కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదాన్ని వాళ్ళు పెద్దది చేసుకున్నారు అనిపించింది. అండ్ ఇంకొకటి డెమాన్ పవన్ ఆ ఫోర్త్ వీక్ ఆ కెప్టెన్సీ టాస్క్ది డ్రాగ్ చేయకుండా ఉండటం బెటర్ అన్న ఫీలింగ్. అండ్ పవన్ కళ్యాణ్ అది కూడా దాని మీద సైలెంట్గా ఉంటున్నాడు. కానీ అంటే తను బిట్రే ఫీల్ అయ్యాడు దాన్ని, లైక్ అప్పుడు ఫీల్ అయ్యాడు, అప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు, అయిపోయింది. వీళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి లైక్ నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, అది బ్యాక్ స్టాబింగ్ అని ఎవరన్నా అంటుంటే నువ్వు మాట్లాడట్లేదు, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు కూడా తను లైక్ ఎస్ నేను అదే ఫీల్ అయ్యాను ఆ టైంకి ఆర్ సంథింగ్ చెప్పట్లేదు. అది దాని గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడతాం తర్వాత. సో బట్ టోటల్గా చూసుకుంటే ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ఆర్గ్యుమెంట్ పెద్దదైంది, ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల. అదేంటో కూడా చెప్తాను. సో ఇంకా ఇంకా సంజన గారిది అయితే ఒక బ్లండర్ ఉందండి, లైక్ రీతుని అనడం. సో వాట్ ఎవర్, అది కూడా మాట్లాడతాం. రీతుని మేము చూడలేకపోతున్నాం, సంథింగ్ సంథింగ్ ఎక్కడికో వెళ్ళిపోయారు కొంచెం. సో ఆవిడ ఏదనుకొని అది చేశారో అంటే నాకేమనిపించిందంటే టాప్ 5లో చూసుకుంటే తనూజ గారి తర్వాత లేడీ కంటెస్టెంట్స్ చూసుకుంటే రీతుని కొంతమంది పెట్టారు, సంజన గారిని కొంతమంది పెట్టారు. సో వీళ్ళిద్దరికీ రైవలరీ వస్తుందేమో టాప్ 5లో ఉండడానికి కోసం, మేబీ 5th పొజిషన్కి మోస్ట్లీ అనిపిస్తుంది. చూద్దాం ఏమైద్దో. దానికి కావాలనే వాంటెడ్గా సంజన గారు ఏమన్నా గొడవ పెట్టుకున్నారా అన్న డౌట్ కూడా వచ్చింది నాకు. అండ్ ఈ ఫ్యామిలీ వీక్ వల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది, కంటెస్టెంట్స్ అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ కాన్ఫిడెన్స్ వచ్చింది కానీ వీళ్ళు ఏదైతే ఫైట్ చేస్తున్నారో ఇదంతా ఆర్గానిక్ ఫైట్ అని నాకు అనిపించట్లా. ఎందుకంటే వేరే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా హింట్స్ వచ్చినాయి, లైక్ హైపరాది గారి దగ్గర నుంచి కానివ్వండి, వైల్డ్ కార్డ్స్ దగ్గర నుంచి కానివ్వండి, రీఎంట్రీ వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, ఇంకా వీళ్ళు వచ్చారు ఆయన అమర్దీప్ అండ్ అర్జున్ అంబటి. సో ఇలా హింట్స్ అనేవి చాలా వచ్చినాయి. బట్ వీళ్ళు ఏంటంటే ఏది ఒక 100% నమ్మే ఛాన్స్ లేదు వీళ్ళందరు ఇచ్చేవి, ఆర్ వీకెండ్లో నాగార్జున గారు ఇచ్చేవి కానివ్వండి. నాగార్జున గారు ఇచ్చేవి కూడా నమ్మలేరా అంటే ఎస్. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం కానివ్వండి, బయట వాళ్ళకి కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఒక్కొక్కసారి ఇవ్వరు, ప్రాపర్ ఫీడ్బ్యాక్. ఓకే, ఈ సీజన్లో మోస్ట్లీ ఇస్తున్నారు. బట్ నేను లాస్ట్ సీజన్స్లో గమనించింది ఏంటంటే అంత ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇవ్వరు. ఎవరైతే కొంచెం నెగిటివ్ అవుతున్నారో వాళ్ళకి ఇంకా హైప్ పెంచుతారనమాట. సో దట్ వాళ్ళు ఇంకా అలాగే రెచ్చిపోతారు, మనకి టీఆర్పీ వస్తుంది అని అలాగే కొంచెం పెంచేవాళ్ళు. బట్ దిస్ సీజన్ కొంచెం పర్లేదు అనిపించింది. బట్ స్టిల్ కొంచెం అంత కరెక్ట్గా 100% అంత ట్రాన్స్పరెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వరు. అండ్ వీళ్ళు కూడా దాన్ని మేబీ నమ్మలేదేమో, ఎందుకంటే కరెక్ట్గా ఫ్యామిలీ మీద ఉన్న నమ్మకంతో ఇప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్. ఈ హింట్లన్నీ అంతకుముందు వచ్చినవే చూసుకుంటే కనుక. బట్ అంత ఆ హింట్లన్నీ వచ్చినప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు వీళ్ళు చెప్తే వచ్చిన కాన్ఫిడెన్స్, ఎందుకంటే అది మన ఫ్యామిలీ 100% బిలీవ్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. సో బాగానే ఉంది. బట్ ఇది హింట్లో వచ్చినా రాకపోయినా ఇలానే ఫైట్ చేస్తుంటే బాగుండేది. బట్ మనకు ఒక హింట్లో వచ్చాక వచ్చిన కాన్ఫిడెన్స్తో ఫైట్ చేయడం కొంచెం అంత ఒరిజినల్గా అనిపించాలా, కొంచెం ఫేక్ షేడ్స్ కనిపించినాయి. కొంచెం ఓకే, కావాలని గొడవ పెట్టుకోవాలని చూడటం, ఇలాంటి షేడ్స్ అన్నీ కనిపించినాయి కొన్ని సందర్భాల్లో. అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఓకే, ఇది అంతా పక్కన పెడితే ఎపిసోడ్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే సాంగ్ వచ్చిందనమాట, వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే, ఆ సాంగ్ వచ్చిందనమాట. సో ఇంకా సంజన గారు స్టార్ట్ చేస్తారండి. సంజన గారు ఈ క్లిప్స్ ఎందుకు వేసారా, కొన్ని సీన్స్ వేశారు నామినేషన్స్ స్టార్ట్ అవ్వకముందు. సో ఆమెకు ఆల్రెడీ ముందు నుంచి ఆ ఒపీనియన్ ఫామ్ అయిందా, సడన్గా ఏంటిది, ఆ రీతుని బ్యాట్ చేద్దాం అనుకుంటున్నారా, మేబీ ఆ టాప్ 5లో పొజిషన్ కోసం వీళ్ళు ఎవరు
యూ హ్యావ్ టు అదే కొంచెం బాగా ఎక్కువ కనిపించాలి అని చెప్పారు. ఎవరు, పవన్ గారా, అదే తనుజ గారి కోసం వచ్చిన పవన్ గారా, ఆర్ సమ్వన్ ఎవరో ఇంకొంచెం కనిపించడానికి ఎఫర్ట్స్ పెట్టండి సరిపోతుంది అని చెప్పారు. అండ్ సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని మనం కనిపించడానికి ఏదో ఒకటి చేయాలి అని ఒక రాంగ్ స్టెప్ వేసేసారా? సో ఐ డోంట్ నో, చూద్దాం. సో తమ్ముడు ఇవాళ నామినేషన్ డెమాన్ పవన్తో అనమాట సంజన గారు. తమ్ముడు ఇవాళ నామినేషన్స్లో రీతు నా వెనకే ఉంది, అంటే మేబీ రీతు నాకే వేస్తుంది నామినేషన్స్ సో అన్నట్టు చెప్తున్నారేమో. దానికి డెమాన్ పవన్ పవర్ ఏమి ఇవ్వకపోతే అన్నట్టు అన్నారు. అంటే మరి నామినేట్ చేసే పవర్ ఇవ్వకపోతే అన్నాడా? నాకు అర్థం కాల ఆ పవర్ ఏంటో. సో మీరు మీరు మాట్లాడుకోండి అంటే డెమాన్ పవన్ అంటున్నాడు, మీరు మీరు ఏదైనా కొట్టుకోండి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉంటుంది కదా, అట్లా మీరు మీరు మాట్లాడుకోండి. సో ఇక్కడ సంజన గారు నువ్వు మధ్యలోకి రాకు అన్నట్టు అన్నారు. అంటే ముందే హింట్లు ఇస్తున్నారు, అంటే ముందు నుంచే ప్రిపేర్ అయ్యారు ఈ పాయింట్లు అన్నీ పెట్టాలి మనము అని. సో మధ్యలోకి రాకు అంటే నేనెందుకు నన్ను తీసుకొస్తే వస్తాను, అంటే నా టాపిక్ ఎత్తితేనో నేను నా గురించి మాట్లాడితేనో వస్తాను అన్నట్టు డెమాన్ పవన్ అంటాడు. నువ్వు ఉంటావు కదా టాపిక్లో అన్నట్టు అంటారు సంజన గారు. ఆ టాపిక్కే వాళ్ళ గురించి అనమాట. సో ఇంకా మెచ్యూర్గా చెప్తాను నేను 1% కూడా బ్యాడ్ చేయను నిన్ను అన్నట్టు అంటారు డెమాన్ పవర్ని. బ్యాడ్ అంటే రీతుని చేస్తా నిన్ను చేయరు అన్నట్టు మరేంటో. సో ఇక్కడ ఏమైంది, ఇంకా మొహమాట పడే రోజులు లేవు అంటే అయిపోయినాయి, ఇంకా గేమ్ స్టార్ట్ చేస్తా అన్నట్టుగా ఒక టైప్లో మాట్లాడాడు. సో ఇంకా ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా ఇక్కడ డెమాన్ పవన్ మధ్యలో ఉంటాడు, రీతు ఒకవైపు, సంజన గారు ఒకవైపు ఒక సోఫాలో కూర్చొని ఉంటారు, అండ్ తనుజ గారు సైడ్ ఒక సోఫాలో కూర్చొని ఉంటారు. సో వీళ్ళు ఏదో ఉప్మానో ఏదో తింటూ ఉంటారండి, సమ్ బ్రేక్ఫాస్ట్. సో తినేటప్పుడు డెమాన్ పవన్ ఇందులో ఈ కొత్తిమీర చట్నీ ఉంటే బాగుంటుంది, గ్రీన్ చట్నీ ఆర్ సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉంటే దానికి తనుజ గారు నువ్వు అసలు టిపికల్ మదర్ ఇన్ లా టైప్, అంటే అత్తగారు కనుక వంకలు పెడతారు కదా సో ఆ టైప్ అన్నట్టు అంటూ ఉంటారు అనమాట. సో అవును, ఎవరైతే వైఫ్ వస్తారో చచ్చింది అన్నట్టు రీతు అంటారనమాట. సో ఇంకా వాళ్ళిద్దరూ లేచి వెళ్ళిపోతారు, రీతు అండ్ డెమాన్ పవన్ జస్ట్ కంప్లీట్ అయిందో సంథింగ్, ఇంకా వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్తారు. అక్కడ తనుజ గారు అండ్ సంజన గారు ఉంటారు. వీళ్ళిద్దరు సీన్ ఏంటి, ఫ్రెండ్స్ అయితే కారు, ఏ ఫ్రెండ్స్ ఇలా ఉండరు, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మేము ఇట్లా ఉండం. సో దీనికి తనుజ గారు దే బోత్ ఆర్ నాట్ ఇన్ లవ్, దట్ ఇస్ ఫర్ షూర్, అంటే లవ్ అయితే చేసుకోవట్లేదు అది షూర్, మరి ఎందుకు ఇలా గొడవ పడతారు లవ్లో ఉన్నట్టు అన్నట్టు అంటారు. లవ్ అయితే కాదు, ఫ్రెండ్షిప్ కూడా కాదు, మరి ఏంటి వాళ్ళు అన్నట్టు అంటారు సంజన గారు. వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉన్నప్పుడు మనకెందుకు అంటారు తనుజ గారు, విచ్ ఇస్ నాకు నైస్ అనిపించింది. అంటే సి బిగ్ బాస్ హౌస్లో మనం జడ్జ్ చేసేవి కొన్ని ఉంటాయి, హౌస్లో వాళ్ళు జడ్జ్ చేసేవి కొన్ని ఉంటాయి. సో ఏ హౌస్లోనే జరుగుతుంది కదా నేను జడ్జ్ చేయకూడదా అంటే, ఆడియన్స్గా మనం జడ్జ్ చేయడం వేరు, ఆ షోయే జడ్జ్ చేయడానికి ఉంది, మనం ఆడియన్స్ ఆ షోలో ఏం జరిగినా జడ్జ్ చేసుకోవచ్చు మనం. బట్ ఆ షోలో కో కంటెస్టెంట్స్ అంటే మనతో తోటి ఉన్న కంటెస్టెంట్స్ది, ఇప్పుడు సంజన గారికి ఇమాన్యువల్ అండ్ సంజన గారి ఒక బాండ్ని లైక్ మీది తల్లి కొడుకుల అంత ప్యూర్ లవ్ కాదు, లైక్ మీరు సెల్ఫిష్ ఆర్ ఇట్లాంటివి కొంచెం వాటి మీద కొంచెం నిందలు వేస్తే ఎట్లా అనిపిస్తుందో, సో కొన్నిటికి కొంచెం సెన్సిటివ్గా ఉండాలేమో అనేది నా ఫీలింగ్. సో చూద్దాం. నాకైతే ఇప్పుడు మాధురి గారు వాళ్ళ రిలేషన్ని బ్యాడ్గా మాట్లాడటం ఇట్లాంటివన్నీ చేశారు, రమ్య చేసింది, సో వీళ్ళందరూ చేశారు. అలాంటప్పుడు అది నచ్చనప్పుడు సంజన గారు కూడా, వాళ్ళకి సంజన గారికి డిఫరెన్స్ ఏంటి, సేమ్ అదే అన్నారు కదా సంజన గారు కూడా, వాళ్ళు ఏదన్నా చేయనివ్వండి వాట్ ఎవర్ దే డూ, సంజన గారు ఈజ్ అ కో కంటెస్టెంట్, వాళ్ళకి కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి కదా, ఎక్కడి వరకు వెళ్ళి మాట్లాడాలి, బిలో ద బెల్ట్, ఇవన్నీ ఏంటి అవే కదా మనకి కొంచెం మాట్లాడేటప్పుడు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కదా. సో ఇవన్నీ నాకు అనిపించినాయి, జస్ట్ ఇంకా ఆ టాపిక్ రాలేదు బట్ స్టిల్ చెప్తున్నా. సో ఇక్కడ తనుజ గారు ఇంకా మనకెందుకు అన్నట్టు అంటారు, అయిపోద్ది. సో ఇక్కడ బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారనమాట, ప్రైవేట్ నామినేషన్స్ అని ఇవాళ. సో ఈరోజు రెచ్చిపోదాం అనుకున్నాను దివ్య గారు అంటారనమాట,
రెచ్చిపోదాం అనుకున్నా అన్న వాళ్ళు అంత కూల్గానే చేశారు. ఓపెన్ నామినేషన్ అయినా రెచ్చిపోయేటట్టు ఏం చేయలా. సో మేబీ భరణి గారి మీద రెచ్చిపోదాం అనుకున్నారేమో, భరణి గారినేమో ప్రైవేట్ నామినేషన్స్లో వేసేసారు. సో మేబీ భరణి గారి మీద అయ్యి ఉండొచ్చు. సో ఫస్ట్ ఇమాన్యుయల్ డెమాన్ పవన్ని చేస్తారండి. కెప్టెన్సీ కంటెండర్ 7 వీక్స్ నుంచి రాలేదు అన్నారు. సో ఆడాలని ఉంది నాకు అన్నారు. బట్ ఆ ఛాన్స్ వచ్చాక గివప్ ఇచ్చారు, వేరే వాళ్ళ కోసం ఆడాడు అనిపించింది అన్నట్టు అన్నారు. సో ఇక్కడ లైక్ ఎస్, గివప్ ఇచ్చాడా అంటే ఇచ్చాడు. అది నాకైతే ఆ రోజు ఎపిసోడ్ చూసినప్పుడు కొంచెం అంతేం ఆర్గ్యూ చేయాల, ఈజీగానే వచ్చేసాడు. ఓకే, ఆ రోజు డెమాన్ పవన్ ఈజీగానే వచ్చేసాడు. బట్ దానిలో తప్పలేదు, గివప్ ఇవ్వడంలో తప్పలేదు. ఎందుకంటే ఒకవేళ గివప్ ఇవ్వకపోయినా మేబీ డెమాన్ పవనే రావాల్సి వచ్చేదా, ఆర్ రీతు ఏమన్నా తనకిష్టం లేదంటున్నాడు కాబట్టి సుమన్ గారికి ఓటేసుకునేదా, ఎయిదర్ లైక్ డెమాన్ పవన్ తను ఖచ్చితంగా బలంగా కెప్టెన్ అవ్వాలని కోరుకొని ఉంటే స్టిల్ డెమాన్ పవన్కే ఓటేసేది. అండ్ ఒకవేళ అలా కాదు, పవన్ కూడా ఆడాలనుకుంటున్నాడు కదా, సో తనకు ఛాన్స్ ఇద్దాం అనుకుని ఉంటే సుమన్ గారికి ఓట్ చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మేబీ డెమాన్ పవన్ అండ్ రీతు ఉండేవాళ్ళు. ఆర్ ఎల్స్ తను ఓట్ చేంజ్ చేసుకోకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈజే జరిగేది. ఓకే, ఇదంతా రీతు చేతిలో ఉంది ఆ టైంలో. ఓకే, ఓట్ ఓకే, అది పక్కన పెడితే నాకేమనిపించిందంటే ఓకే, ఒకవేళ గివప్ ఇచ్చినా అది పెద్ద బ్లండర్ కాదు. ఓకే, తనకి ఛాన్స్ రావట్లేదు, ఆపర్చునిటీస్ కోరుకుంటున్నాడు, దట్ ఈస్ ఫైన్. బట్ అవతల పక్క అసలు కెప్టెనే అవ్వలేదు ఆ మనిషి. అండ్ తినికి ఆపర్చునిటీస్ రావట్లేదు, బట్ స్టిల్ 2 times కెప్టెన్ అయ్యాడు. సో ఆబ్వియస్లీ ఓకే, ఇంకా ఏం చేస్తాంలే అన్నట్టు గివప్ ఇస్తారు మోస్ట్లీ. అండ్ దట్ టు అవతల పక్క ఉన్నది ఒక క్లోజ్ ఫ్రెండే కాబట్టి. సో ఓకే ఫైన్ అన్నట్టే, తను గివప్ ఇచ్చినట్టే అర్థమైంది ఆ రోజు. ఓకే ఫైన్ అనుకున్నా, బట్ నాకేం అది అంత తప్పుగా అనిపించలే. అయ్యో గివప్ ఇచ్చేసాడే అని వీళ్ళు పోర్ట్రే చేసినంత తప్పుగా అనిపించలే. ఓకే ఫైన్, గివప్ ఇచ్చాడు, బట్ ఓకే ఇంకా తప్పదు అన్నట్టు అనిపించింది. ఇంకా అంత తప్పు పట్టలేదు బేసికల్లీ నేను ఆ రోజు రివ్యూలో కూడా. సో దానికి వీళ్ళు నామినేట్ చెయ్యొచ్చా అంటే వీళ్ళకి పెద్దగా రీజన్స్ ఉండవండి. దొరికిన ఆ సండే ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్లో ఎవరినైతే తిడతారో ఆర్ ఎవరికైతే కొంచెం నువ్వు ఇది రాంగ్గా చేసావని చెప్తారో అవి పట్టుకొని నామినేట్ చేస్తారు. ఎందుకంటే అవి పట్టుకొని నామినేట్ చేస్తే వాళ్ళు తిరిగి కౌంటర్ వేయడానికి కూడా మోస్ట్లీ ఉండదు. ఎందుకంటే ఆ రోజు నీకు అలానే చెప్పారు ఎపిసోడ్లో కూడా, వీకెండ్ ఎపిసోడ్లో కూడా నీదే రాంగ్ అని చెప్పారు అనే ఒక మాట వాడతారు. వాళ్ళు ఏం మాట్లాడడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ నాగార్జున గారే నిన్ను రాంగ్ అన్నారు అనుకోండి, నాగార్జున గారు తప్పు చెప్పారు అనలేరు కదా వాళ్ళు. సో ఆ పాయింట్సే తీసుకుంటారు మోస్ట్లీ. ఓకే, ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి కూడా నీకోసం నువ్వు గేమ్ ఆడితే బాగుంటుంది అన్నట్టు, అండ్ నాగార్జున గారు కూడా పవన్ లాగా వదిలేస్తావా సంథింగ్ ఇట్లా ఇవి వచ్చినాయి ఆ రోజు. సో మోస్ట్లీ ఇంకా సేఫ్ అండ్ మనకి ఎదురు కౌంటర్ ఏం రాదు అనుకున్నప్పుడు ఇలాంటి పాయింట్స్ పిక్ చేసుకుంటారు. సో దాన్ని తప్పట్లేం, పాయింట్ గివప్ ఇచ్చింది కరెక్టే కానీ, బట్ ఆ సిచ్యువేషన్కి నేను ఎవరైనా బయట చూసుకుంటే మనకి పబ్లిక్లో కానివ్వండి ఈ జనాల్లో అంత తప్పు ఎవరు పట్టలేదు ఆ రోజు. ఓకే, బట్ పాయింట్ కరెక్టే. బట్ ఇలాంటి పాయింట్స్ అన్నీ ఏంటంటే నామినేషన్స్లోకి వచ్చినప్పుడు అవతల వాళ్ళు పాయింట్ పెట్టాలి అండ్ వీళ్ళు కొంచెం డిఫెండ్ చేసుకోవాలి, దాన్ని ప్రొలాంగ్ చేయకూడదు. అవి ఏంటంటే కొంచెం లాజికల్గా వాళ్ళు పెట్టిన పాయింట్ కరెక్టే, లాజికల్గా ఇమాన్యుయల్ చెప్పింది కరెక్టే, బట్ మనకి అది లాజికల్గా కరెక్ట్ అయినా కానీ మోరల్గా ఆర్ ఎథికల్గా కొంచెం ఏముందిలే దానిలో అంత పట్టుకొని అదేంటి లాగాల్సినంత అవసరం లేదు దానిలో అన్నట్టు అనిపించే పాయింట్స్ అవి. సో అవి ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేనటువంటి పాయింట్స్ అలాంటివి, బట్ అదే ప్రొలాంగ్ అయింది ఇవాళ. సో దానిలో కూడా డిస్కస్ చేద్దాం, ఇన్ డీటెయిల్ చెప్తాను. సో బట్ తొందరగా చెప్పాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సుమన్ గారిని చేస్తారు. ఇది నాకు కొంచెం ఓకే వ్యాలిడ్గా అనిపించింది. ఎందుకంటే సుమన్ గారికి కళ్యాణ్ చాలాసార్లు హెల్ప్ చేయడానికి ట్రై చేసినట్టు ఇలాంటివన్నీ కనిపించినాయి. లైక్ ఫ్యామిలీ వీక్లో కానివ్వండి,
కెప్టెన్సీ టాస్క్లో కానివ్వండి. సో కెప్టెన్సీ టాస్క్లో ఇంకా మేబీ అవతల పక్క రీతు కూడా నచ్చదు, సో సుమన్ గారికి చేసి ఉండొచ్చు. బట్ ఫ్యామిలీ వీక్ అప్పుడు టైం ఇవ్వడం కానివ్వండి, సో ఇలాంటివన్నీ కొంచెం కనిపించినాయి. బట్ సుమన్ గారి సైడ్ నుంచి అంత ఎప్పుడు అనిపించలే. ఓకే, సో ఎందుకో ఇక్కడ రీజన్స్ చెప్పారనమాట. నామినేషన్స్ అంటే ఎందుకో భయపడుతున్నారు, అది కొంచెం ఉంది. అంటే తనని ఎవరు నామినేట్ చేస్తారు ఆర్ తనెవరిని చేయాలన్నా ఆయనకి అది ఇష్టం ఉన్నట్టు అనిపించదు. సో ఏదన్నా పుష్ చేసి మన సైడ్ నుంచి పుష్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ గివప్ అదే డెమాన్ పవన్ ఎలాగూ గివప్ ఇవ్వాలనుకున్నప్పుడు తనకెందుకు సపోర్ట్ చేశారు, నాకు సపోర్ట్ చేయాలి కదా అన్నట్టు ఫీల్ అయ్యారు. డెమాన్ పవన్ గివప్ ఇస్తాడా లేదా అన్నది పక్కన పెడితే ఫ్యామిలీ వీక్లో ఆయన కోసం ఇచ్చినప్పుడు ఆర్ కొంచెం ఉండాలి కదా తన సైడ్ ఒక ఫేవర్ చేయాలన్న ఒక ఫీలింగ్ అనేది ఉండాలి కదా, అది కనిపించలేదు నాకు. అది అసలు మర్చిపోయారా? అది బేసికలీ ఏమైందంటే రీతుకు సపోర్ట్ చేద్దాం అనుకున్నారు సుమన్ గారు. ఎందుకంటే రీతు ఇప్పటివరకు కెప్టెన్ అవ్వలేదు, సో రీతుకు సపోర్ట్ చేద్దాం అనుకున్నారు. రీతు ఏమంటది, కళ్యాణ్ని ఫస్ట్ తీసేద్దాం, ఎందుకంటే ఫస్ట్ డెమాన్ని పంపితే కళ్యాణ్ తర్వాత మళ్ళీ నా కోసం వెళ్తాడో లేదో, సో కళ్యాణ్ని పంపిద్దామన్నట్టు రీతు చెప్తుంది. తన ఎందుకు అనుమానిస్తుందో కూడా రీజన్ ఉంది, అది కూడా తర్వాత మాట్లాడుకుందాం, ఆర్ ఇప్పుడే చెప్తా. ఎందుకంటే ఇమాన్యువల్తో మాట్లాడినప్పుడు సంథింగ్ సపోర్ట్ గురించో ఏదో మాట్లాడుతుంది రీతు ఇమాన్యువల్తో. సో మాట్లాడినప్పుడు ఇమాన్యువల్ చెప్తాడు, నేను కళ్యాణ్కి కూడా సపోర్ట్ చేయాలి అడిగాడు ఆర్ సంథింగ్ ఏదో చెప్తాడు ఇమాన్యువల్. బేసికలీ నేను కళ్యాణ్కి కూడా సపోర్ట్ చేస్తున్నా అన్న వేలో చెప్తాడు. అది కళ్యాణ్కి ఇమాన్యువల్కి ఆ డిస్కషన్ ఎప్పుడు జరిగింది, అది టాస్కే స్టార్ట్ అవ్వకముందు, అంటే ఈ గ్రూపులుగా విడదీయక ముందు, వాళ్ళు రెడ్ వీళ్ళు బ్లూ విడదీయక ముందు జస్ట్ కెప్టెన్సీ కంటెండర్ వస్తే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం అన్నట్టు వాళ్ళు మేబీ డిస్కస్ చేసుకుని ఉండుంటారు. దానికి రీతు అడిగినప్పుడు ఇమాన్యువల్ అది చెప్పాడు. దానికి రీతు ఏమనుకునిద్ది, ఓకే వీళ్ళిద్దరూ సపరేట్ టీమ్స్లో ఉన్నా కలిసి ఆడుతున్నారు, తర్వాత కళ్యాణ్ ఉంటే తను వెళ్ళకపోవచ్చు ఆర్ ఉన్నా కానీ తనకి ఇమాన్యువల్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని సుమన్ గారికి ఫస్ట్ కళ్యాణ్నే తీసేద్దాం అన్నట్టు చెప్తుంది. బట్ ఇక్కడ సుమన్ గారిది కొంచెం స్టాండ్ అనేది ఉండాలి కదా. సో ఓకే తీసేద్దాం, బట్ నాకు మొన్న ఫ్యామిలీ వీక్ కూడా సాక్రిఫైస్ చేశాడు వాట్ ఎవర్, సో కొంచెం లేట్గా అయినా తీసేద్దాం అట్లీస్ట్ అన్నట్టు కొంచెం స్టాండ్ తీసుకోవాల్సింది. బట్ స్టిల్ తను చెప్పగానే తను కూడా కళ్యాణ్కే ఓట్ చేస్తారు. సో ఇదంతా జరిగింది. అండ్ కళ్యాణ్ ఏంటి, ఆబ్వియస్లీ ఫ్యామిలీ వీక్లో అంత సపోర్ట్ చేసి అండ్ ఇక్కడ కూడా తనకే ఓట్ చేసేసరికి తనకు కొంచెం ఉండుంటుంది మనసులో, ఆబ్వియస్లీ దాన్ని తప్పు పట్టలేం. అండ్ కొన్ని పాయింట్స్ కూడా రైటే కళ్యాణ్ చెప్పినవి సుమన్ గారికి. సో ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనమాట. సో నెక్స్ట్ భరణి గారు తనుజ గారిని చేస్తారు. సో నేను ఇద్దరికి చెప్తున్నాను, వాళ్ళిద్దరు గొడవల్లో నన్ను మధ్యలోకి లాగద్దు అని. సో దివ్యాని ఆల్రెడీ లాస్ట్ వీక్ నామినేట్ చేశాను. సో అండ్ దట్టు తనుజ ఈ వీక్ లాస్ట్ వీక్ దివ్య గారిని ఇట్లా వెనక పడుతున్నావు అట్లాంటివన్నీ అన్నది. సో ఇద్దరు మేము చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు తనుజ గారిని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ డెమాన్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తారు. సో నాకు ఫ్రెండ్షిప్ తన సైడ్ నుంచి కనిపించట్లేదు. ఒక 7 వీక్స్ నుంచి రాకపోయినా నాకు ఎగెనెస్ట్గా ఓటేశాడు, అది అవుట్ ఆఫ్ రేస్ తీసేయడానికి ఎగెనెస్ట్గా ఓటేశాడు. అండ్ తనుజ అక్కడ తను ఎందుకు వేసాడంటే ఎగెనెస్ట్గా కళ్యాణ్, బేసికలీ చెప్తాను. అక్కడ అందరూ ఎవరికి వేస్తున్నారు, తనుజాకి వేస్తున్నారు. ఎందుకు, కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పి వేస్తున్నారు. బట్ తనుజ తన క్లోజ్. సరే అది తీసేసిన 2 times కెప్టెన్ అయింది డెమాన్ పవన్ అండ్ ఇమాన్యువల్ 2 times అయ్యారు ఇద్దరు. సో ఇమాన్యువల్ తన క్లోజ్, తనుజ అండ్ ఇమాన్యువల్ కళ్యాణ్కి క్లోజ్. ఇంకా మిగిలింది డెమాన్ పవనే కదా, మేబీ అది కూడా చూసుకొని ఉండుండొచ్చు. సో ఇంక తనకు తప్పలేదు అది. సో నాకు ఎగెనెస్ట్గా ఓటేశాడు. అండ్ రాజారాణి టాస్క్లో తనుజ తప్పున్నా కూడా నా ముందు తనకి ఇట్లా నీది తప్పు ఉంది అట్లా మాట్లాడకూడదు అని సర్ది చెప్పకుండా తనని సపరేట్గా తీసుకెళ్ళి నాది తప్పు అన్నట్టు చెప్పాడు. అండ్ మాట్లాడాడు. అండ్ నాకు డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు.
ఇద్దరిది ఇద్దరూ తప్పన్నట్టు అదేంటి ఇద్దరూ అలాంటి వాళ్ళు కాదు అన్నాడు గానీ, నాకు సపోర్ట్ చేయలేదు అన్నట్టు చెప్పాడు. ఇందులో నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెపరేట్‌గా తీసుకెళ్ళి నాది తప్పన్నట్టు చెప్పాడు అని అంటున్నాడు డెమాన్ పవన్. సో, సెపరేట్‌గా తీసుకెళ్ళి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు తినికి ఆ విషయాలు ఎలా తెలుసు? అంటే కళ్యాణే నేను ఇట్లా మాట్లాడానని ఏమైనా చెప్పాడా? ఆర్ తనూజ చెప్పిందో? ఆర్ వేరే వాళ్ళు ఇంకెవరన్నా వచ్చి చెప్పారో? నాకు అర్థం కాలేదు. అండ్ సరే, ఎవరు ఏదన్నా చెప్పనివ్వండి. కానీ అందరి ముందే తనూజానే అడిగి నేను నీకేం చెప్పాను, తనకే సపోర్ట్ చేశా కదా, వాడు ఫీల్ అవుతున్నాడు అని చెప్పి తనకే సపోర్ట్ చేశా కదా, అందరి ముందు తనే చెప్తున్నాడు. సో, అందరి ముందు చెప్పింది నమ్మకుండా మేబీ ఎవరో చెప్పింది ఎలా నమ్ముతున్నాడు? ఆర్ అసలు ఆ రోజే అడిగా, కళ్యాణ్ అసలు తనకెందుకు స్టాండ్ తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేశాడు ఆ రోజు? వాళ్ళిద్దరికీ గొడవ అయింది. ఓకే, హౌస్‌లో ఒక హౌస్‌మేట్ కాబట్టి కళ్యాణ్ స్టాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు వేరే వాళ్ళని ఎందుకు తీసుకోకూడదు? అంటే రీతూని ఎందుకు తీసుకోకూడదు? ఆర్ భరణి గారిని ఎందుకు తీసుకోకూడదు? చాలామంది ఉన్నారు. ఇమాన్యుయల్‌ని ఎందుకు తీసుకోకూడదు? వై కళ్యాణ్‌ని ఎందుకు చూస్ చేసుకున్నాడు? నాకు స్టాండ్ తీసుకోవాలి, తనూజ తప్పని చెప్పాలి అని ఎందుకు అనుకున్నాడో నాకు అర్థం కాలే ఆ రోజు. ఆ రోజు కూడా నాకు అదే క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, మేబీ తనూజ గారికి కొంచెం సర్ది చెప్తాడు తన క్లోజ్ కాబట్టి అనుకుంటే ఓకే, ఫైన్, దానిలో తప్పులేదు. బట్ దీనికి గొడవ అయింది తనూజ గారికి, తనకి మిస్టేక్ తనూజ గారిది. మధ్యలో అదేంటి కళ్యాణ్ని లాగి నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదనడం అది ఎలా ఉందంటే, తనూజ గారికి సంజన గారికి గొడవ అయితే తనూజ గారు కనుక భరణి గారిని లాగి మీరు నాకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు ఆ పోపు విషయంలో అన్నట్టు ఉంది. సో, అట్లీస్ట్ తనూజ గారు భరణి గారిని అడిగినా వాళ్ళిద్దరికి ఆ టైంకి క్లోజ్ రిలేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఆ రిలేషన్ కూడా లేదు డెమాన్ పవన్కి అండ్ కళ్యాణ్కి. సో, ఇక్కడ అది నాకు క్వశ్చన్ మార్క్ అనమాట, ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కళ్యాణ్ నుంచి అని. ఆ వీక్ ఆ టైంలో కూడా నాకు ఆ డౌట్ వచ్చింది. ఆ రోజు రివ్యూలో కూడా అన్నాను వై హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అని. సో, నెక్స్ట్ దివ్య గారు భరణి గారికి వేశారు నామినేషన్. సో, ఇక్కడ ఆడేం చెప్తారో చెప్తాను అండ్ నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో, కొన్ని వారాలుగా నేను ఆయన విషయంలో బాధపడుతున్నాను. నేను ఆయనకు సపోర్ట్ చేశాను అండ్ ఆయన సైడ్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆయన అందరికీ ఉంటారు, నిలబడతారు. బట్ నా విషయానికి వచ్చేసరికి ఒక 2 నిమిషాలు ఆగి ఆలోచించి వస్తారు అన్నట్టు చెప్తారు. అండ్ ప్రోమోలో చూపించింది ఎపిసోడ్లో వేసారా, నేను మిస్ అయ్యానా? ఆర్ మేబీ లైవ్లో వేసున్నారో, ఇలా నా గేమ్ ఎఫెక్ట్ అయింది అన్నది నాకు కొంచెం ఏమనిపించింది అంటే, నా మొరేల్ ఎఫెక్ట్ అయింది సంథింగ్ ఏదో చెప్పారు కదా, అది నాకేమనిపించింది అంటే, ఆయన ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచే లిమిట్లో ఉందాం ఆర్ అంత ఎమోషనల్లీ ఉండొద్దు అన్నట్టు ఆయన చెప్తున్నాడు. ఓకే, ఈవిడ ఫస్ట్ నుంచి ఈవిడ ఉంటున్నారు ఈవిడ సైడ్ నుంచి ఎక్కువ. ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందని తెలిసాక ఆయన మీద బ్లేమ్ చేస్తే కుదరదు కదా. తీసుకుంటే ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆర్ ఫస్ట్ నుంచి చూసుకుంటే ఈవిడ ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు ఆ రిలేషన్లో. ఇన్వెస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు ఆ రిలేషన్లో. ఇప్పుడు చివరికి వచ్చాక నా గేమ్ ఎఫెక్ట్ అయింది నీ వల్లే అంటే, ఆయనకి అట్లీస్ట్ ఆ హక్కు ఉంది, ఆ రైట్ ఉంది. ఎందుకంటే ఆయన అట్లీస్ట్ ఆయన సైడ్ నుంచి చెప్పాడు, మనం సజెస్ట్ చేశాడు ఇట్లా కొంచెం లైక్ అది బయట బ్యాడ్గా అవుతుంది, వాట్ ఎవర్, మనం కొంచెం లైక్ గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దామని చెప్పడానికి ట్రై చేసినట్టే నాకు అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కమెంట్ చేయండి. సో, ఆయనకి అట్లీస్ట్ ఆ రైట్ ఉంది, నీ వల్ల నా గేమ్ పాడైంది అనడా, నేను ముందు నుంచి చెప్తున్నా నువ్వు వినట్లేదు అని. బట్ స్టిల్ ఆయన అన్నా కానీ ఇద్దరిది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది పక్కన పెడితే అవతల మనిషి చెప్తున్నా వినకుండా ఈవిడ ఇన్వెస్ట్ చేసేసి ఇప్పుడు వాట్ బ్యాడ్ అయిందని తెలిసాక ఆయన మీద బ్లేమ్ వేయడం కొంచెం కరెక్ట్ కాదనిపించింది. బట్ ఎపిసోడ్లో ఈ పాయింట్ చెప్పారనమాట, ఆయన సైడ్ నుంచి సపోర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది అని. దట్స్ ఫైన్, కరెక్టే కొంచెం. నెక్స్ట్, సుమన్ గారు సంజన గారిని చేశారండి. ఇది నాకు అసలు అర్థం కాల. హౌస్ హార్మనీ, సుమన్ డార్లింగ్ అంటున్నారు, చెప్పొచ్చు కదా అది ఇష్టం లేకపోతే డార్లింగ్ అనడం. ఇరిటేటింగ్ బిహేవియర్, కమెంట్స్ చేస్తున్నారు. హౌస్ అందరూ చెప్పినా హౌస్ అందరూ అలానే ఫీల్ అవుతున్నారు. కిచెన్లో కూడా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తున్నారు. మేబీ ఒకవేళ ఇది నిజమై ఉంటే సంజన గారు మేబీ నిన్న వచ్చిన ఇన్పుట్స్కి ఆ చేంజ్ అయ్యి ఉండొచ్చు ఆ బిహేవియర్లో. ఆర్ ఎల్స్ ఇవి నాకు కొన్ని అయితే సుమన్ గారు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అనిపించింది. ఓకే, నామినేట్ కూడా చెయ్యండి, దట్స్ డిఫరెంట్. బట్ ఇలా ప్రైవేట్గా చెప్తే ఆమెకి ఎలా అర్థమైద్ది? ఇవి డైరెక్ట్గా చెప్పాల్సినవి కదా, నన్ను ఇలా సుమన్ డార్లింగ్ అనకండి ఆర్ వాట్ ఎవర్, లైక్ ఏవైతే నచ్చట్లేదో కొన్ని ఇలాంటివి డైరెక్ట్గా చెప్పాల్సినవి.
సో ఓకే, నామినేట్ చేస్తే చేశారు, బట్ ఏమో నాకంత వ్యాలిడ్గా అనిపించలే నామినేషన్ పాయింట్స్. మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ తనూజ గారు డెమాన్ పవర్ని చేశారండి. ఈ రీజన్స్ నాకు కూడా నాకు అంత ఏంటో ఏదో డెమాన్ పవన్తో కొంచెం అదేంటి మొన్న వీకెండ్ ఎపిసోడ్లో మేబీ ఏమన్నా తనూజ గారిదే మిస్టేక్ అన్నందుకు ఏమన్నా ఫీల్ అయ్యి మనసులో పెట్టుకొని చేశారా అన్నట్టు అనిపించింది. సో ఇది మాట్లాడుకుందాం. నేను చాలాసార్లు చెప్పాను, రీతుతో గొడవ పడతారు, హౌస్ మొత్తం వినిపించేలా గొడవ పడతారు, చిన్న చిన్న విషయానికి గొడవ పడతారు, అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చి ఏదైనా చెప్తే దాన్నే పట్టుకొని ల్యాగ్ చేసుకొని అన్నాయింగ్గా ఉంటుంది అది చాలా. అండ్ చాలాసార్లు చెప్పాను, ఏదన్నా గొడవ జరిగితే కూడా స్టాండ్ తీసుకోడు. అండ్ రీతుకి ఎవరైనా అంటే పాజిటివ్గానే ఉంటాడు. అంటే ఇది నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, రీతుకి ఎవరైనా ఏమన్నా తన మాటలు అంటే వాళ్ళతో కూడా బాగానే ఉంటాడు. అండ్ ఇదర్ అలా అయినా అని ఉండొచ్చు, ఆర్ మేబీ రీతుకి ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళకి మాత్రం స్టాండ్ తీసుకుంటాడు, అండ్ వేరే ఏ గొడవల్లో స్టాండ్ తీసుకోడు. మేబీ ఫస్ట్దే అయ్యి ఉంటుందిలేండి. అంటే ఋతువు మీద ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా వాళ్ళతో కూడా బాగానే ఉంటాడు అని అయి ఉండొచ్చు. సో వాడి వరకు వచ్చేసరికి అగ్రెసివ్ బిహేవ్ చేస్తాడు. అంటే అతనికి మీదకి ఏమన్నా వచ్చినప్పుడు అగ్రెసివ్ బిహేవ్ చేస్తాడు అన్నట్టు చెప్పారు. ఓకే, ఇక్కడ నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అందరూ వచ్చి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చి ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చింది డెమాన్ పవన్కి. అందరికన్నా ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చింది. భరణి గారికి ఏమో మేబీ కొంచెం ఓపెన్ అప్ అవ్వండి, ఆయన కూడా అట్లీస్ట్ ఒక 2 weeks గ్యాప్ వచ్చింది బయటికి వెళ్ళి వచ్చినప్పుడు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చి అంతమంది వచ్చి నువ్వు రీతును వదిలే వాట్ ఎవర్ చెప్తున్నా తనకి ఆ టైంకి ఏది వినాలి మైండ్ అంతా లైక్ ఫ్రై అయిపోయి ఉంటుంది ఆ టైంకి. సో ఆబ్వియస్లీ కొంచెం వాట్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. బట్ యా అప్పుడు నాకు అనిపించింది ల్యాగ్ చేస్తున్నారు, ప్రొలాంగ్ చేస్తున్నారు, వాట్ అంత నేనైతే ఆ టైంలో కొంచెం స్కిప్ కూడా చేసేదాన్ని. వాళ్ళ వాట్ ఎపిసోడ్లో వాళ్ళ సీన్లు వస్తే స్కిప్ చేసేదాన్ని. కొంచెం కరెక్టే, బట్ స్టిల్ తన సిచ్యువేషన్ నాకేమనిపించింది అంటే, అంతమంది వచ్చి 10 మంది వచ్చి వదిలేయి తనతో నీకు బయట బాగాలేదు, నెగిటివ్ అవుతుంది, ఇవన్నీ చెప్తున్నప్పుడు కొంచెం అక్కడ తను మాట్లాడటానికే వెళ్తాడు ఆర్ వాట్ ఎవర్, రీతు అరుస్తూ ఉంటుంది. సో అక్కడ ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి అన్నట్టు అనిపించింది నాకు. ఓన్లీ డెమాన్ పవన్దే కాదు, కొంచెం డెమాన్ పవన్ ల్యాగ్ చేస్తాడు, దట్ ఈస్ దేర్, బట్ ఇద్దరు ఉన్నాయి మిస్టేక్స్ అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకా యా అంతేలేండి ఆ పాయింట్. అండ్ స్టాండ్ తీసుకోడు అంటే వేరే వాళ్ళ విషయాల్లో తనూజ గారైనా స్టాండ్ తీసుకుంటారా చెప్పండి? ఆ ముందు పాయింట్ అయినా అగ్రీ చేయొచ్చు కొంచెం, బట్ ముందు పాయింట్ కూడా ఇద్దరిది మిస్టేక్ అంటే అగ్రీ చేయొచ్చు. ఓన్లీ డెమాన్ పవన్ అంటే కొంచెం ఓకే, కొంతవరకు ఓకే, పార్ట్లీ అగ్రీ, 60 to 70% అగ్రీ చేస్తా. ఈ పాయింట్కి స్టాండ్ తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలండి? సో ఇది కరెక్ట్ కాదేమో. బట్ ఎప్పుడైనా నాగార్జున గారు అడిగితే మోస్ట్లీ తను కరెక్ట్గా చెప్తాడు. లైక్ ఆ ఒపీనియన్, దీని మీద నీ ఒపీనియన్ ఏంటంటే కరెక్ట్గా చెప్తాడు. లాస్ట్ వీక్ కాకుండా ముందు వీక్ కూడా దేని గురించి అడిగితే కరెక్ట్గా చెప్తారండి. ఆ ట్రైన్ టాస్క్లో ఎవరిది మిస్టేక్ అంటే కరెక్ట్గా దివ్యాదే మిస్టేక్. తను ప్రామిస్ చేయకూడదు, అండ్ ప్రామిస్ చేశాక తీసేయకూడదు, ఇట్లా కరెక్ట్గా చెప్తాడు. సో నాగార్జున గారు అడిగినప్పుడు కొంచెం స్టాండ్ ఒక్కొక్కసారి కరెక్ట్గానే అనిపించింది, అంత రాంగ్ స్టాండ్స్ ఏం తీసుకోలేదు. సో నిన్న సండే ఎపిసోడ్లో తనూజ గారిది అన్నారు, నిన్న ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి బేసికలీ. సో ఒక్కొక్కసారి ఓకే, బట్ మేబీ దానికోసం ఏమన్నా అన్నారా దానికోసం తనూజ గారు? బట్ ఇది నేను అంత అగ్రీ చేయను స్టాండ్ తీసుకోవడం అనేది. రీతుకి ఇది మేబీ కొంచెం మాధురి గారి విషయంలో అయి ఉంటుంది, ఓకే ఫైన్, ఐ అగ్రీ. నెక్స్ట్ వాడి వరకు వచ్చినప్పుడు ఇది ఎవరన్నా అవ్వాల్సిందే, వేరేవన్నీ ఉన్నా లేకపోయినా ఇది అట్లీస్ట్ ఉండాలి, ఇందులో తప్పు లేదు. వేరే వాళ్ళకి స్టాండ్ తీసుకోడు, తనకు తీసుకుంటాడంటే అది అట్లీస్ట్ అది మినిమం బేసిక్ ఉండాలి బిగ్ బాస్లో ఉండాలంటే. సో ఇది ఓకే, కొంచెం అగ్రీ చేయొచ్చు. నెక్స్ట్
వాళ్ళు బట్ క్లోజ్ ఫ్రెండ్స్ కదా, కొంచెం ఫేస్ మీదే అయినా చాలాసార్లు చెప్పాను అన్నారులేండి తనుజ గారు, ఫేస్ మీదే చెప్తే బాగుండదు అనుకుంటున్నా. నెక్స్ట్ సంజన గారు వచ్చి భరణి గారికి చేస్తారండి. లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్ దానిలో నన్ను తీసేశారు, నేను మీరు లాస్ట్కి ఉంటే నేనే వదిలేస్తా, నేనే వెళ్ళిపోతానని చెప్పినా కూడా నన్నే తీసేశారు, నాకు ఓట్ చేయకుండా నన్నే తీసేశారు, ఇప్పుడు నా ఆపర్చునిటీ పోయింది, తనకు వచ్చిన సొంత ఆపర్చునిటీ కూడా తనకి పోయింది. సి మీకు కొడుకు 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 అంటున్న సొంత ఇమాన్యువల్లే ఇవ్వలేదు మీకు ఆపర్చునిటీ, భరణి గారి నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఆ హౌస్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సింది ఎవరి దగ్గర నుంచి? మీకు క్లోజ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ దగ్గర నుంచేమో ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అంటారు, అవతల వాళ్ళేమో మీకు చేయాలి అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అండ్ పోనీ ఇమాన్యువల్కి వచ్చిందిగా, ఇమాన్యువల్కి కూడా ఆపర్చునిటీ వదిలేసే వెళ్ళారు మీరు. మరి ఇమాన్యువల్కి పోయింది కదా ఆపర్చునిటీ, తను కూడా అవుట్ అయ్యారు కదా. అదంతా లివరు మీ చేతుల్లో, మాన్స్టర్ దగ్గర ఉన్న మీ చేతుల్లో ఉంది. భరణి గారు అవుట్ అయ్యారంటే ఆయన ఏం చేస్తారు? సో ఇది వ్యాలిడ్గా అనిపించలేదండి, అస్సలు వ్యాలిడ్గా అనిపించాలి. అట్లీస్ట్ ఇమాన్యువల్ కేసు ఉన్న ఒక విధంగా అనిపించేది, బట్ భరణి గారికి వేయడం, భరణి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా ఫన్నీగా అనిపించింది. ఇమాన్యువల్ ఆయన కెప్టెన్ అవ్వలేదు, సంజన గారు కెప్టెన్ అయ్యారు, ఇమాన్యువల్ 2 సార్లు అయ్యారు. అక్కడ ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు సంజన గారికి అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ భరణి గారికి 2 ఓట్స్ పడ్డాయి, దివ్య గారివి అండ్ సంజన గారివి. డెమాన్ పవన్కి తనుజ అండ్ ఇంకొకళ్ళు ఎవరు వేశారు, తనుజ అండ్ ఇంకొకళ్ళు ఎవరో వేశారు, ఇమాన్యువల్ వేశారు డెమాన్ పవన్కి. అండ్ సుమన్ గారికి ఒక ఓటు కళ్యాణ్ వేశాడు, అండ్ తనుజ గారికి ఒక ఓటు భరణి గారు వేశారు, అండ్ కళ్యాణ్కి ఒక ఓటు డెమాన్ పవన్ వేశారు, అండ్ సంజన గారికి ఒక ఓటు సుమన్ గారు వేశారు. సో ఇవి ప్రైవేట్ నామినేషన్స్లో. నెక్స్ట్ ఓపెన్ నామినేషన్స్ పెడతారు. అయ్యో ఇది అరగంట వచ్చింది. సో గంట దాటిద్దా ఇవాళ, తొందరగా అవగొట్టాలి. సో భరణి గారు దివ్య గారిని చేస్తారు. సో ఇదేంటంటే నేను నీకు చాలాసార్లు చెప్పాను, వాయిస్ అనేది మన మంచితనాన్ని కప్పేస్తుంది. అంటే మనం ఎంత మంచోళ్ళమైనా మనం వాయిస్ రేస్ చేసి మాట్లాడటం ఇదంతా కొంచెం లైక్ మనల్ని బ్యాడ్గా పోర్ట్రే చేస్తుంది. సో మా గురువు గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు, నా పేరు ఎత్తారా అంటే ఆయన ఏదో చెప్పబోతున్నారు, దానికి దివ్య గారు ఏంటంటే లైక్ ఆయన నా వల్ల మీకు ఏమన్నా ఇదవుతుందని ఆయన ఏమన్నా నా పేరు ఏమన్నా చెప్పారా అన్నట్టుగా అడుగుతున్నారు. సో దీనికి భరణి గారు విను విను ఏమైనా పని ఉందా, ఇవే వద్దు అని దివ్య గారు అంటారు. 10 నిమిషాలు విను, ఫాస్ట్గా చెప్పండి అన్నట్టు అంటారు దివ్య గారు. అంత వాయిస్ రేస్ చేసి నేను మాట్లాడగలను, నాకు అంతే ఎఫెక్షన్ ఉంది, అంటే నీ సైడే కాదు నాకు అంతే ఎఫెక్షన్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టే నేను కొన్ని ఆగిపోతున్నాను, నేను అలానే మాట్లాడగలను, నేను అలానే సెటేరికల్గా మాట్లాడగలను అన్నట్టు చెప్తారనమాట. సో మిమ్మల్ని ఎవరన్నా ఆపారా? మరి అప్పుడే చెప్పాల్సింది, మీ నోరు ఎవరన్నా ఆపేస్తున్నారా, మీ నోరుని మాట్లాడనివ్వకుండా? ఏంటి మీకు అదే లిమిట్స్ ఏదో అన్నారండి. సో బేసికల్గా మరి మీరు కూడా అదే అలానే మాట్లాడచ్చుగా, మిమ్మల్ని ఎవరన్నా ఆపారా, మీకు అంత ఇబ్బందిగా ఉంటే అప్పుడే చెప్పాల్సింది కదా అన్నట్టు అన్నారు. నేను చెప్పాను 2-3 సార్లు చెప్పాను అన్నట్టు భరణి గారు అంటారు. సో ఇప్పుడు మీరు చెప్పారు, అది ఫాలో అవ్వలేదు కాబట్టి నన్ను నామినేషన్ చేసి బయటికి పంపించేస్తున్నారా అన్నట్టు అడుగుతారు దివ్య గారు. సో నేను ప్రతిసారి మీలాగా అన్నీ సాఫ్ట్గా డీల్ చేయలేను, అయితే ఇంక మారవా, నువ్వు అరుస్తానే ఉంటావా, సంబంధం ఉన్నా లేకున్నా నా మీద అరుస్తానే ఉంటావా అన్నట్టు అంటారు, కారణం ఉన్నా లేకున్నా. సో నేను మీతో భరణి గారు అంటారు, నేను నీతో మాట్లాడే విధానానికి నువ్వు నాతో మాట్లాడే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది, ఇది నిజం కొంతవరకు. కొంచెం ఆవిడ మాట్లాడే విధానం అంత సీనియరు మనకన్నా పెద్ద యాక్టర్ అన్న ఇది లేదు అంటే చనువుతోనే మాట్లాడారు, ఇష్టంతోనే మాట్లాడారు, తప్పుగా ఏమీ ఏదో ఆయన్ని డిస్రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం లేదు కానీ ప్రేమతోనే మాట్లాడారు. కానీ అవన్నీ కొంచెం మనకున్న సిచ్యువేషన్స్కి అన్నీ అనుకూలించాలి, అవన్నీ బయట కూడా వాటిని యాక్సెప్ట్ చేయగలిగేలా ఉండాలి, జనాలు యాక్సెప్ట్ చేయలేదు. సో ఇంకా
ఆ! నేను మీ ఫ్యామిలీని గానీ, మిమ్మల్ని గానీ, ఎవ్వరిని గానీ నేనెప్పుడు డిస్‌రెస్పెక్ట్ చేయలేదని దివ్య గారంటారు. సో, ఇంగా ఇక్కడ నీ వే ఆఫ్ టాకింగ్ నీకు రాదు. సో, నాకు రాదు గదా! నా వే ఆఫ్ టాకింగ్ నాకు మాట్లాడటం రాదు గదా! అని నాతో మాట్లాడకండి. మాట్లాడటం బాగా వచ్చిన వాళ్ళతోనే మాట్లాడండి. ఇదేమన్నా తనుజ గారినన్నారా ఇండైరెక్ట్‌గా అనుకున్నా. సో, ఇక్కడ కొంచెం దివ్య గారు ఎమోషనల్ అవుతారు. సో, దివ్య గారు రెచ్చిపోయినప్పుడేమో కోపమొస్తదండి. ఎమోషనల్ అయినప్పుడేమో జాలేస్తది. అది. నెక్స్టు సంజన గారు తనూజ గారిని చేశారండి. ఇంకా ఎపిసోడ్‌లో ఒకటి రాలా లైవ్‌లో ఏం చెప్తారంటే, ఫ్యామిలీ వీక్‌లో అందరూ నీకు, ఇమాన్యుయల్‌కే ఎక్కువ పెట్టారు టాప్ 5లో. సో, నువ్వు నాకు కాంపిటీషన్ అన్నట్టు చెప్తారు. సో, అది నిజమేలెండి. బట్ ఓకే. ఇంకా నువ్వు రావడమే సాఫ్ట్ స్పోకెన్, వెరీ స్వీట్ గర్ల్. ఆ తర్వాత నువ్వు ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్‌గా మారావు. యాక్చువల్‌గా ఆమెని స్ట్రాంగ్ కాంపిటీటర్‌గా మార్చింది వీళ్ళందరే అని నాకు అనిపిస్తదండి. అప్పటికే ఆమె కొంచెం టాప్‌లో ఉన్నారు. ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత బాండింగ్స్ అని, అదని, ఇదని ఆమెకు వచ్చినోళ్ళందరూ గుచ్చి శ్రీజ గారు, ఆయిషా గారు వీళ్ళందరూ గుచ్చి ఆ బాండింగ్స్ అన్నీ వదిలేసి గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేలా చేశారు. నాకు అదైతే ఆ డిఫరెన్స్ కనిపించింది. సో, కొన్ని వీక్స్ లైక్ ఆ టెడ్డీ టాస్క్‌లో కానివ్వండి, అవన్నీ గేమ్ మీద ఫోకస్ చేసి ఆమె ఒకవేళ ఈ బంధాలు, బాండింగ్స్ వీటిల్లోనే ఉండుంటే అంత ఆడేది కాదేమో ఆ టాస్క్‌లో అంత బ్రెయిన్ పెట్టి ఓకే బ్రెయిన్ ఉంది ఓకే. బట్ అంత నార్మల్‌గా ఆడేద్దాం అన్నట్టుగా ఒక ఇదిలో ఉండేవాళ్ళేమో అనిపించింది. సో, ఆమెను స్ట్రాంగ్ చేసింది కొంత ఆయిషా గారు, శ్రీజ, ఇమాన్యుయల్ ఏంటి కళ్యాణ్ కొంచెం కన్నింగ్‌గా వేసిన నామినేషన్లు. సో, ఇలాంటివన్నీ ఆమెని కొంచెం గేమ్ వైపు ఫోకస్ చేసేలా చేశాయి. బట్ ఇవన్నీ జరగకముందే ఆమె టాప్‌లోనే ఉన్నారు. బట్ ఇవన్నీ జరిగాక ఇంకా స్ట్రాంగ్‌గా అయ్యారు అక్కడ లోపలైతే అది హౌస్‌లో. సో, ఇక్కడ నువ్వు నా కోసం సాక్రిఫైస్ చేశావు. బట్ గేమ్ అనేది ఇంకా ఇంకో లెవెల్‌కెళ్ళింది. సో, దాన్ని ఇంకా నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ గేమ్ ఆడలేను అంటే అది ఆ గ్రాటిట్యూడ్ ఉంది గానీ, నేను ఇంకా దాన్ని గుర్తుపెట్టుకొని గేమ్‌లో ఆడకుండా అది అడ్డుగా వస్తే నేను ఆడలేను అన్నట్టు చెప్తారు. అది ఎప్పుడో మర్చిపోయారు సంజన గారు అన్నట్టు అనిపించింది. గేమ్ ఏదన్నా సపోర్ట్ చేయాల్సింది వస్తే అక్కడ ఇమాన్యుయల్ ఉంటే ఇమాన్యుయల్‌కే చేస్తారు. అవతల ఎవరు సాక్రిఫైస్ చేసినోళ్ళున్నా. ఏదైనా గొడవ వస్తే నేను అది ఉంది కదా అని నేను అదే ఆర్గ్యూ చేయకుండా ఉండలేనంటారు. సో, అందరిలో అందరు అమ్మాయిల్లో నువ్వే టఫ్‌గా కాంపిటీటర్‌గా అనిపిస్తావు అన్నట్టు. అంటే రీతు ఉంది దివ్య ఉంది అన్నట్టంటే నువ్వే అన్నట్టు అంటారు. మరి ఇమాన్యుయల్ ఏంటి అంటే నేను ఇమాన్యుయల్‌ని చేయలేను. ఏంటి సంజన గారు ఇది సెంటిమెంట్ ఇవన్నీ ఏంటి మీకు ఇట్లా పెట్టుకొని ఏంటిది? సో, ఆమె పెట్టిన రీజన్ కూడా స్ట్రాంగ్ అని చెప్పి చేసింది కాబట్టి ఎక్కువ డిఫెండ్ చేసుకోవడానికి కూడా లేకుండా పోయింది. సో, ఇది సంజన ఏదో ఆమె సేఫ్‌గా వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్కి చేశాడండి. ఇక్కడ నుంచి ఒక అదేంటి ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటాయి కొట్టుకుంటూనే ఉంటారు. సో, డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమైందంటే 4th వీక్ నుంచి ఛాన్స్ రాలేదని ఫీల్ అయ్యావు. డీగ్రేడింగ్ ఫీల్ అవ్వలేదు, డీగ్రేడ్ చేసుకోలేదు అన్నట్టు అంటాడు. సో, ఆయన ఏదో చెప్పబోయాడు ఇంగ్లీష్లో ఏదో వర్డ్ వచ్చిందని నా డౌట్. అంటే కొంచెం డిప్రెసింగ్గా ఫీల్ అయ్యేవారు వాట్ ఎవర్ కొంచెం. సో, దాన్ని డీగ్రేడ్గా మార్చేసాడా అనుకున్నా. సో, నేను నీకు ఓట్ వేయలా, ఐ మీన్ ఓట్ వేసాను రేస్లో నుంచి తీసేయడానికి. బట్ హౌస్ మేట్స్ అందరూ నీకు సపోర్ట్ చేశారు. నువ్వు కంటెండర్ అయ్యావు బట్ లాస్ట్కి గివప్ ఇచ్చావు. సో, నేను గివప్ ఇవ్వలే అంటాడు కళ్యాణ్, డెమాన్ పవన్. అంటే నాకు ఓట్లు వేస్తే నేను వెళ్ళిపోతా అన్నావు నువ్వు వచ్చే ముందు అన్నట్టు అంటాడు. నేను అలా కాదు, అంటే నాకు ఓట్స్ మీరు కనుక వేస్తే నాకు ఓట్స్ పడితే నేను అది డిఫెండ్ చేసుకొని ఇంకా వెళ్తా అన్నట్టుగా అన్నాను. అంటే అలా అని ఇండైరెక్ట్గా మీరే నాకు వేయండి అని పుష్ ఏమి ఇవ్వలే అన్నట్టు తను డిఫెండ్ చేసుకుంటాడు. సో, అసలు ఓటింగ్ ప్రకారం అని చెప్పారా, మీలో మీరు డిస్కస్ చేసుకొని ఒకళ్ళు రావాలని చెప్పారు కానీ ఓటింగ్ ప్రకారం అని చెప్పారా? సో, అంటే దానికి సంజన గారు వీళ్ళందరూ ఎట్లొచ్చారు అది ఓకేలేండి. ఇప్పుడు మీలో మీరు డిస్కస్ చేసుకున్నంటే అది తెవలదు, ఓటింగ్ ప్రకారమే వెళ్ళాలి, మెజారిటీయే తీసుకోవాలి. సో, అది కొంచెం అంత వ్యాలిడ్ కాదు, ఓటింగ్ ప్రకారం కాదంటే అక్కడే కూర్చోవాలి ఇంకా భీష్మించుకొని.
సో అలా అనుకుంటే కళ్యాణ్ కూడా వెళ్ళిపోయాడు. ఓకే, తనకి ఛాన్స్ రాలేదు, ఆడదాం అనుకున్నాడు. ఒకవేళ రీతు లేదనుకోండి, రీతువే ముందు అవుట్ అయిందో, అసలు ఈ గేమే పెడతారని వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక గేమ్ పెడతారు, రీతు వెళ్ళిపోయింది అనుకోండి, తను ఆడుకుంటాడు తన గేము. సో తను లాస్ట్ వరకు వద్దాం అనుకుని ఉండుండొచ్చు. రీతుకి తనకే పడింది కాబట్టి ఇంకా తనకు ఆడాలని ఉన్నా, అవతల ఇంకా ఎన్నో వీక్స్ నుంచి కెప్టెన్ అవ్వాలని ఎదురు చూస్తున్న మనిషి కాబట్టి ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఓకే, సో వీళ్ళ వీళ్ళ గొడవ ఏంటంటే లైక్ కొంచెం డిస్కస్ చేసి కొంచెం పాయింట్స్ పెట్టుకొని గివప్ ఇవ్వాలి కదా, డైరెక్ట్గా అలా గివప్ ఇస్తే ఎట్లా అన్నట్టు అన్నారు. సో ఓకే, పాయింట్లు పెట్టి గివప్ ఇచ్చినా, నార్మల్గా గివప్ ఇచ్చినా, ఇప్పుడు మనమైనా నేను ఆ రోజు చూసినప్పుడు గివప్ ఇచ్చాడు అనుకున్నా, కానీ దాన్ని అంత పెద్దగా తప్పు పట్ల, దానికి అది పెద్ద తప్ప అంటే నా దృష్టిలో అంత అనిపించలేదండి. ఓకే, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఓకేలే అనుకున్నాం. ఓకే, సో కళ్యాణ్ కూడా దాన్ని అంటే వాళ్ళు మామూలుగానే చెప్తున్నారు, కళ్యాణ్ కానివ్వండి ఇమాన్యువల్కి సేమ్ పాయింట్ ఉంది. అది బేసికల్గా వాళ్ళు వీకెండ్లో పట్టుకున్నారని నా ఫీలింగ్. వీకెండ్లో వాళ్ళందరూ చెప్పింది ముందన్నట్టుగా. కాకపోతే అది ప్రొలాంగ్ అయిపోయేసరికి పెద్ద గొడవ అయింది. యాక్చువల్గా ఇది ఎలాంటి పాయింట్ అంటే ముందు చెప్పినట్టుగానే జస్ట్ వాళ్ళ పాయింట్ పెట్టి అవతల వాళ్ళు జస్ట్ ఓ 2 మాటలు డిఫెండ్ చేసుకొని వదిలేసే పాయింట్ అది. అంత నామినేషన్స్లో పెద్ద హైలైట్ అయ్యేంత పాయింట్ కాదు, దాన్ని పట్టుకొని ఇంత గోల్ చేశారు ఇవాళ. సో నువ్వు వచ్చేటప్పుడు కూడా స్మైల్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు మీరందరూ, అసలు ఏమనుకుంటున్నారు, కంటెంటర్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అన్నట్టు అంటారు. అది ఏంటంటే మేబీ ఇది చూసుంటారండి, సుమన్ గారిని నువ్వు నాకు టఫ్ కాంపిటీటర్ కాబట్టి నా ఓటు నీకు అన్నట్టు డెమాన్ పవన్ అంటారు. అది సుమన్ గారు చెప్తే కొంచెం ఏదైనా నమ్మేలాగా చెప్పు అన్నట్టు ఆడ కొంచెం ఫన్నీగా అయింది. నిజంగానే నేను చూసినప్పుడు నవ్వుకున్నాను. సో ఫన్నీగా అయింది, వాళ్ళు నవ్వుకున్నారు. ఓకే, అది చూసి ఫన్ చేసుకుంటా ఏంటి సీరియస్నెస్ లేకుండా అన్నట్టు వాళ్ళు అది ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ ఒపీనియన్. సో నేను నవ్వింది సుమన్ అన్నని చూసి. ఇంకా సో ఇక్కడ ఏంటంటే అసలు ఎంత అంటే ఫైనల్గా వెళ్ళేది ఓటింగ్ బట్టే కదా అన్నట్టు డెమాన్ పవన్ చెప్పుకుంటాడనమాట. సో మరి నువ్వెందుకు అసలు నా పేరు చెప్పావు అన్నట్టు ఇదేదో టాపిక్ వస్తుంది మధ్యలో, అది కట్ 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 చేసి చూపించారు. నేను లైవ్లో కూడా చూసానండి. సో ఇదేంటంటే డెమాన్ పవన్ పేరు కళ్యాణ్ చెప్తాడు ఫస్ట్ రౌండ్లో. సో దానికి నువ్వు నా పేరు ఎందుకు చెప్పావంటే అక్కడ ఉన్న పాసిబిలిటీస్ చెప్పాను. అది ఎందుకు చెప్పాడు చెప్తాలండి. చూసుకుంటే నువ్వు 2 సార్లు అయ్యావు, ఓకే, నేను ఒకసారి అయ్యా. సుమన్ అన్న హాఫ్ షేరింగ్ కాబట్టి హాఫ్, రీతు అసలు అవ్వలేదు. సో ఇక్కడ ఫస్ట్ తీసేయాలంటే నాకు వచ్చేది నీ పేరే అన్నట్టు కళ్యాణ్ చెప్తాడు. దానికి డెమోన్ ఏమంటాడు, మరి నువ్వే తీసేయాలని ఉన్నప్పుడు మళ్ళీ నువ్వే గివప్ ఎందుకు ఇచ్చావు అన్నట్టు అంటాడు. దానికి కళ్యాణ్ ఏంటి, నేను తీసేయాలనుకోవడం వేరు, నీ అంతటి నువ్వు గివప్ ఇవ్వడం వేరు అన్నట్టు అంటాడు అనమాట. సో అది కొంచెం వ్యాలిడే. అది నేను తీసేయాలనుకున్నా కానీ నీకు ఉండాలి కదా ఆడాలని, నువ్వు నీ అంతటి నువ్వు రావడం ఏంటన్నట్టు కళ్యాణ్ మాట అనమాట. సో ఇక్కడ డెమాన్ పవన్ ఏమంటాడంటే, మరి నువ్వు కూడా వెళ్ళావు, నువ్వు ఫస్టే వెళ్ళావు అంటే నువ్వు కూడా గివప్ ఇచ్చినట్టేనా అన్నట్టు అంటారు. సో అది ఓకే, కళ్యాణ్ ఏంటంటే కొంచెం మాట్లాడి వెళ్తాడండి. వీళ్ళేంది కొంచెం అది అంత ఏదో ఇంకా వచ్చేసింది నెక్స్ట్ మనమే వెళ్ళాలి అన్నట్టు వెళ్ళిపోతాడు డెమాన్ పవన్. కొంచెం గివప్పే ఇచ్చాడు, బట్ దాన్ని అంత హైలైట్ చేయాలా అసలు నామినేషన్స్లో ఇది హైలైట్ అవ్వాల్సినంత నామినేషనే కాదు, ఆ రీజన్ అంత హైలైట్ అవ్వాల్సిన రీజన్ కాదని నా ఒపీనియన్. సో నాకు గివప్ చేయడం నచ్చలే అంటే ఇతను నేను గివప్ చేయాలా అంటాడు. సో వీళ్ళ మధ్య ఈ గొడవ జరిగిద్ది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డెమాన్ పవన్ ఇమాన్యువల్ చేస్తాడు, అక్కడ కూడా మళ్ళీ ఇష్యూ వస్తుంది. దాని ఇంకా అక్కడ క్లియర్గా మాట్లాడుకుందాం. సో అది నామినేట్ చేయాల్సిన రీజన్ అంటే చేయొచ్చు, అండ్ దానికి డిఫెండ్ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు, బట్ దాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయకూడదు, అది చేశారు వీళ్ళు. సో ఏదో నీకేం రీజన్స్ లేవు, సేఫ్గా ఒకటి వేసుకొని అవతల వాళ్ళు ఓకే మనం గివప్ ఇచ్చాంలే కానీ అది ఆ సిచ్యువేషన్కి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఏదో 2 పాయింట్లు డిఫెండ్ చేసుకొని వదిలేయడమే. ఓకే, అలా చేసుకుంటే మనకి ఇంట్రెస్టింగ్ ఎట్లా ఉంటుంది అని మీరు అంటారేమో. సో బట్ మనకి ఇంట్రెస్టింగ్ ఉండడానికి ఏదో సోదివన్నీ
అదేంటి హైలైట్ చేసుకుంటే ఎలా అన్నట్టు అనిపించింది. కాకపోతే దీనిలో కూడా ఒక చిన్న ఎమోషనల్ థింగ్ ఆర్ కొంచెం సీరియస్ థింగ్ అనేది ఉంది. అది తర్వాత వస్తుంది ఇమాన్యువల్ని డెమాన్ పవన్ నామినేట్ చేసేటప్పుడు. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఇమాన్యువల్ తనూజ గారిని చేస్తాడండి. నీకు ఆరుగురు ఓట్లు వేశారు, దానిలో నేను ఒకడిని. ఆరుగురిలో నువ్వు నాకు వేసావు ఓటు, అది కూడా నాకు ప్రాబ్లం లేదు. బట్ ఆ చెప్పిన రీజను నేను కెప్టెన్సీ సాక్రిఫైస్ చేస్తాను, నాకు వాల్యూ తెలీదు అన్నట్టు మాట్లాడావంటే నువ్వు చేసిందే కదా చెప్పాను అన్నట్టు తనుజ గారు అంటారు. నా నా సాక్రిఫైస్ గురించి నీకెందుకు అన్నట్టు ఇమాన్యువల్ అంటాడనమాట. మరి నువ్వే సాక్రిఫైస్ చేసి తర్వాత మళ్ళీ 2 సార్లు అయ్యి మళ్ళీ ఇప్పుడు అవ్వాలనుకుంటున్నప్పుడు నేను అవ్వాలనుకోవడంలో తప్పేముందన్నది నా పాయింట్ అక్కడ అన్నట్టు తనుజ గారు చెప్తారు. పాయింట్ ఓకే, ఫైన్, కరెక్టే. సో మరి ఇక్కడ ఈ పాయింట్ తీస్తారు, దివ్యతో డిఫెండ్ చేసుకున్నావు, నాతో డిఫెండ్ చేసుకున్నావు, సంజన గారితో కూడా డిఫెండ్ చేస్తారా? అదే అనడలేండి. భరణి గారిని అండ్ సుమన్ గారితో ఎందుకు డిఫెండ్ చేయలే అన్నట్టు అంటారు. సో దానికి తనుజ గారు ఏం చెప్తారంటే భరణి గారు అసలు కెప్టెన్ అవ్వాల, సుమన్ గారు హాఫ్ షేరింగ్ కెప్టెన్ అయ్యారు, సో వాళ్ళతో చేయలేదు. మీరు రెండు సార్లు అదే ఇమాన్యువల్ 2 సార్లు అయ్యారు అండ్ దివ్య గారు ఒకసారి అయ్యారులేండి. సో అందుకని చేసా అన్నట్టు చెప్తారు. ఇంకోటి ఏంటంటే దివ్య గారితో ఎక్కువ సేపు చేయడానికి రీజన్ ఆమె మేబీ ఆమెతో ముందు ఏమి జరగకపోయి ఉంటే, ముందు గొడవలు ఆయింట్మెంట్వి ఆ ట్రైన్ టాస్క్ ఇవేం జరగకపోయి ఉంటే ఆమెతో కూడా అంతసేపు చేసేవాళ్ళు కాదు తనుజ గారు. ఇమాన్యువల్ ఆర్ సంజన గారితో కూడా అంత ఎక్కువసేపు చేయలే, జస్ట్ తను ఫైట్ చేయాలి కాబట్టి చేశారు. ఓకే, ఆ ఫైట్ చేసింది కూడా జెన్యున్గానే చేశారు, ఏదో చేయాలి కాబట్టి చేద్దాంలే, ఏదో నామకే వస్తే చేద్దాంలే అన్నట్టు కాదు. తనకున్న పాయింట్స్ తను పెట్టుకున్నారు, చేశారు, ఫైట్ బాగానే చేశారు. అదేమి ఎక్స్టెండ్ చేసి ప్రొలాంగ్ చేసి చేయాలా, ఎంత చేయాలో అంతే చేశారు. అసలు చేయకుండా ఉన్నా కూడా తప్పే కాబట్టి చేశారు. ఓకే, సో ఇక్కడ ఆవిడ మేబీ సుమన్ గారి దగ్గర భరణి గారి దగ్గర కూడా కొంచెం చేయాల్సింది, ఏదో అలా నాకు వేస్తారా ఓ మాట ఏదన్నా ఒకటి అనాల్సింది. అసలు అనకపోవడంలో కూడా నాకు అంత తప్పేం అనిపించాల. కాకపోతే ఆమె దివ్య గారి దగ్గర చేయడానికి రీజన్ ఉంది. ఫస్ట్ నేను అనుకున్నా ఎందుకు దివ్య గారి దగ్గరే ఎందుకు గోల్ చేశారు, వేరే వాళ్ళ దగ్గర ఎందుకు చేయాలి అంటే నాకు జస్టిఫికేషన్ అనిపించింది. ఆమె ఫస్ట్ నుంచి ఆమె సైడ్ ఏదో ఒకటి చేస్తానే ఉన్నారు, ఎన్నిసార్లు కంట్రోల్ చేసుకుంటారు, చేశారు అనిపించింది. సో ఇక్కడ ఇమాన్యువల్ పాయింట్ కొంచెం ఇన్వాలిడేనండి. వాళ్ళతో చేయలే మాతో ఎందుకు చేసామంటే ఆమె జస్టిఫై చేసుకున్నారు, వాళ్ళు అవ్వలేదు, మీరు కెప్టెన్లు అయ్యారు అని జస్టిఫై దాంతోపాటు దివ్యతో ఎక్కువసేపు చేయడానికి కూడా రీజన్ ఉంది, అంతసేపు ఆర్గ్యూ చేయడానికి కూడా. సో ఇంకా సో ఇంకోటి ఏంటంటే లైవ్లో ఇంకోటి ఏమంటాడంటే ఇమాన్యువల్, నువ్వు అదే కెప్టెన్సీ సాక్రిఫైస్ చేసావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు కెప్టెన్ అయితే మళ్ళీ సాక్రిఫైస్ చేసేస్తావేమో అన్నట్టు అన్నావు అంటాడు. అది అనలేదు తనూజ గారు. సో ఆ మాట అంటాడు. దానికి తనూజ గారు నువ్వేదేదో క్రియేట్ చేసుకొని మాట్లాడకు అని ఇప్పుడు ఎపిసోడ్లో వస్తుంది కదా, అది దీని గురించి అనమాట. నేను ఎప్పుడు అన్నాను, నువ్వు మళ్ళీ నీకు ఇప్పుడు కెప్టెన్ అయితే నువ్వు సాక్రిఫైస్ చేసేస్తావేమో అని నేను అనలేదు. అది నేను మళ్ళీ పెట్టుకొని చూసా ఆ రోజు ఎపిసోడ్. అట్లా అనలా తనూజ గారు నువ్వు మళ్ళీ చేస్తావేమో, లైవ్లో ఏమన్నా అన్నారేమో ఆ రోజు, బట్ ఆ ఎపిసోడ్లో అయితే అనలా. సో అదొకటి, దాని గురించి అది క్రియేట్ చేసుకొని మాట్లాడకు అదంతా వచ్చింది దాని గురించి. క్రియేటివిటీ ఏదేదో చెప్పకు నీ క్రియేటివిటీతో అన్నట్టు అది కొంచెం అర్థమై ఉండదేమో అని ఆ రీజన్ చెప్తున్నా. ఓకే, ఇమాన్యువల్ పాయింట్ అంత వ్యాలిడ్ కాదనమాట. ఓకే, నువ్వు అది సాక్రిఫైస్ చేసాను దాన్ని నువ్వు అట్లా అనడం నచ్చలేదంటే ఓకే, దాని వరకు ఓకే. కానీ ఆరుగురిలో కొంతమందితో ఎందుకు డిఫెండ్ చేసావు, కొంతమందితో ఎందుకు చేయలే, ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ సుమన్ గారు తనూజ గారిని చేశారండి. కెప్టెన్సీ టాస్క్లో నేను ఆల్రెడీ కింద సర్దుతున్నప్పుడే నువ్వే ఎక్కే అన్నావు. ఎక్కనలా వెళ్ళు అన్నారు, ఏదన్నా ఒకటేలేండి ఎక్కన్నా వెళ్ళన్నా. సో వెళ్ళు అన్నావు, సరేలే నువ్వే అన్నావు అంటే ఇంకా అది కరెక్ట్గానే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది కదా నాకు. మళ్ళీ ఎక్కాకేమో సరిలేదు అన్నావు, మరి ఎక్కాక సరిలేదంటే అప్పుడేం సర్దుకోవచ్చు కదా అనుకున్నా నేను. అంటే జెండా తీసేశాక అన్న దాని గురించా. నేను ఒకటి సోషల్ మీడియాలో చూసా, ఆయన ఎక్కాక జెండా తీసుకోవడానికి చూసే లోపు అక్కడ అది 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 అని చూపిస్తారు, బట్ పాయింట్అవుట్ చేయాలా ఆర్ రైజ్ చేయొచ్చు అక్కడే, కావాలంటే రైజ్ చేయాలా. స్టిల్ తనూజ గారి మిస్టేక్ అయితే ఉంది అక్కడ.
ఆయన్ని ఫ్లాగ్ తీసుకొని ఇవ్వకూడదు అది కరెక్ట్గా లేనప్పుడు. ఆర్ ఫ్లాగ్ తీసుకున్నాకైనా అది కరెక్ట్గా లేదు ఆడ ఫ్లాగ్ పెట్టేసి మీరు మళ్ళీ సర్ది తర్వాత తీసుకోండానైనా చెప్పాలి. ఫ్లాగ్ అలా పెట్టి తీసి అది వ్యాలిడ్గా ఉండదు కాబట్టి అట్లీస్ట్ తీసుకునే ముందు మీరు మళ్ళీ చెక్ చేసుకోండి సరిగ్గా లేదు అట్లీస్ట్ అన్నట్టు చెప్పాల్సింది ఆపి. సో అది మిస్ అయింది తనుజ గారి సైడ్ నుంచి. బట్ స్టిల్ మేబీ తనుజ గారు అది చెప్పి ఉండి ఈలోపు సుమన్ గారు చెక్ చేసుకొని అదంతా చేంజ్ చేసి గెలిచేవారా అంటే కొంచెం కష్టమే, చెప్పలేము. అంత ఈజీ అయితే కాదు. అండ్ 1 minute కూడా మనకి చూపించిన ఎపిసోడ్లో అంత 1 minute లేదు. మరి అక్కడ ఎంత టైం ఉందో అక్కడ ఉండుంటే అక్కడ చాలా ఎక్కువ టైం ఉండుంటే సుమన్ గారు గెలవచ్చేమో. సో ఇద్దరికి గ్యాప్. సో యా అదైతే చెప్పలేము. ఒకవేళ సుమన్ గారికి ఆపి సెట్ చేసుకోమని చెప్పుంటే ఎవరు గెలిచేవాళ్ళు అంటే అది చెప్పలేము. అక్కడ ఎంత టైం ఉందో మనకు తెలియదు. మనకు చూపించిన దానిలో అయితే ఎక్కువ గ్యాప్ లేదు అసలు మరి మినిమల్ ఒక సెకండ్స్ 30 seconds గ్యాపా ఎంతో 1 minute అన్నారు. మరి అంత గ్యాప్ ఉందా? ఓకే, కెప్టెన్స్ ఇట్లా అన్నావు. అండ్ నీ వల్లే నాకు పోయింది అన్నట్టు అంటారు. సో మరి బెడ్రూమ్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు అర్థమైంది అన్నట్టు ఎందుకు నార్మల్గా మాట్లాడారు అంటే నాకు అక్కడ ఆర్గ్యుమెంట్ చేయాలని లేదు, నేను నామినేషన్స్లోనే మాట్లాడాలనుకున్నాను. అంటే నామినేషన్స్ వరకే ఇలా అరవాలని ఇవన్నీ లేవు అన్నట్టు. అంటే ఇక్కడ తనూజ గారు యాక్సెప్ట్ చేయాల్సింది. తనూజ గారు డిఫెండ్ చేసుకుంటారండి, ప్రతి దానికి డిఫెండ్ చేసుకుంటారు. కొన్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. సో అట్లీస్ట్ ఇప్పుడు రీతు సంచాలక్గా కన్ఫ్యూజ్ అయింది, అది తను యాక్సెప్ట్ చేయలా. బట్ తను ఎలా మాట్లాడిద్ది, నేను కన్ఫ్యూజ్ అయ్యా బట్ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, నాది తప్పు ఉంది బట్ అది నేను ఒక్కదాన్ని చేయట్లా, అందరూ చేసే మిస్టేకే అది అన్నట్టు ఆమె అట్లీస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ అలానే అది అందరి వల్ల జరుగుతుంది, నా ఒక్కదాందే కాదన్నట్టు బాగా మాట్లాడుతారు. అదైనా ఉండాలి అట్లీస్ట్. బట్ తనుజ గారు కొన్నిట్లో ఓకే డిఫెండ్ చేసుకోవడం, బట్ ఇలా కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిన చోట యాక్సెప్ట్ చేయాలన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చేందుకు మాట్లాడారు అదంతా అన్నారనమాట. సో కొంతమంది ఏం దానిలో, కొంతమంది నామినేషన్స్లో మాట్లాడదాంలే అన్నట్టు, అదే ఆ పాయింట్ పెట్టేద్దాంలే అన్నట్టు. ఇక్కడ ప్రతిసారి సుమన్ గారు సేఫ్ నామినేషన్ వేస్తారు, కానీ ఇది కూడా సేఫే అయి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఇది రీజనబుల్. దీనికి సేఫో అదేంటి అదేంటి డైరెక్ట్ బ్లంటో అవన్నీ పక్కన పెడితే ఇది రీజన్ ఉంది, కరెక్ట్ రీజన్ ఉంది. సో బెడ్రూమ్లో తర్వాత ఎందుకు నాతో నార్మల్గా మాట్లాడారు, మీరు వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయలేక అదేంటి వాళ్ళు అరుస్తారని భయపడి ఎవరు కూల్గా ఉంటారో, ఎవరు కూల్గా మీతో మాట్లాడతారో వాళ్ళతో చేస్తున్నారు. ఆ థ్రెడ్ గేమ్లో కూడా మీకు సపోర్ట్ చేశాను, నువ్వు సపోర్ట్ చేసావు కాదనట్లేదు అన్నట్టు ఆయన కూడా అంటారు. సో ఇంకా ఎప్పుడు బ్రేక్ చేస్తారు సేఫ్ గేము, మాస్క్ ఇట్లా అంటారనమాట. ఇది ఓకే, ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు వాట్ ఎవర్, బట్ ఈ నామినేషన్ రీజన్ కరెక్ట్గానే ఉంది. సో నేను అగ్రీ చేయలేను, సుమన్ గారు అన్నది రీజన్ కరెక్ట్గానే ఉంది. మీరేమంటారు చేయండి. ఇక్కడ తనుజ గారు ఇంకో వేరేవి కూడా అంటారనమాట, మీకే ఎక్కువ సపోర్ట్ చేసి ఆ టాస్క్లో కూడా ఇంకా నేను ఎక్కి వెళ్ళి సెట్ చేసుకోండి అని కూడా చెప్పాను, మీ హైట్కి అది అందట్లేదు కాబట్టి అన్నట్టు. అంటే నువ్వు ఎక్కువ అన్నావు, సెట్ చేసుకోమని చెప్పలే అంటారు. మనకు చూపించిన దానిలో కూడా ఎక్కువనే అంటారు. అండ్ సార్ కూడా అన్నారు, ఎందుకు తప్పు చేసావు, పక్కన పెట్టుకోవచ్చు కదా అవేంటా అది ఆ చెక్కలు అవి పక్కన పెట్టుకోవచ్చు కదా అని. అంటే దీని గురించి నాగార్జున గారు మాట్లాడి ఉంటారా అన్నట్టు అనిపించింది. సార్ కూడా అన్నారు చెక్కలు పక్కన పెట్టుకోవచ్చు కదా అంటే, అది ఆ టాపిక్ వచ్చినట్టుంది నాగార్జున గారి దగ్గర. సో అవి మనకు టెలికాస్ట్ చేయాల. ఇక్కడ తనుజ గారు షుగర్ కోట్ ముద్దు మాటలు, ఇక్కడేమో ఇలా చేస్తారు అంటే మాట్లాడారు, తర్వాత ఏమో నీలాగా నేను యాడ్ అవను అన్నట్టు సుమన్ గారు అంటారు. రోజు ఏడుస్తాను మనిషిని కదా, మీరు అస్సలు యాడ్ అవ్వరు అసలు అన్నట్టు, ఆయన కూడా ఏడుస్తారు కదా అన్నట్టు ఇండైరెక్ట్గా అన్నారనమాట. సో కొన్ని యాక్సెప్ట్ చేసుకోవాలండి, కొన్ని మిస్టేక్స్. ఇప్పుడు మిస్టేక్ జరిగింది, కొన్ని యాక్సెప్ట్ చేస్తే ఏం కాదు. అదేమి ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసినంత మాత్రం నీకేం తగ్గిపోదు. అది జరుగుతూ ఉంటే దాన్ని ఎవరు అంత పెద్దగా తప్పు పట్టరు. ఓకే, ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి, నువ్వు కావాలని చేయలేదని అర్థమైతే చాలు జనాలకి, అది అర్థమైంది నువ్వు కావాలని చేయలేదు అని. అలాంటప్పుడు ఎందుకు ఇంకా దాన్ని ఎక్కువ ల్యాగ్ చేసుకోవడం అన్నట్టు అనిపించింది.
సో ఈలోపు ఏదో పాయింట్ గుర్తొచ్చింది, బట్ అది చెప్పేలోపు మర్చిపోయాను. ఫైన్. నెక్స్ట్ ఇంకా దివ్య గారు చేస్తారండి తనుజ గారిని. ఏం లేదు, మా ఇద్దరం మాటలు జారాము ఆ రోజు, బట్ అన్నిట్లో ఈ వెంట పడుతున్నాం అన్నది నేను తీసుకోలేకపోయాను. ఇంకా నేను దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకోవట్లేదు, ఈ నామినేషన్తో దీన్ని ఎండ్ చేయాలనుకుంటున్నానని చెప్పి చేస్తారు. ఫైన్. ఏమి లేదులేండి, ఇద్దరికి ఒకళ్ళనొకళ్ళు వేసుకున్నారు, జస్ట్ మన ఇద్దరం ఎండ్ చేసుకుందాం కలిసిపోదాం అని చెప్పి నామినేషన్ వేసుకున్నారు. ఇంకా డెమాన్ పవన్ ఇమాన్యువల్కి వేసారండి. వేసేటప్పుడు నాకు రీతు తర్వాత ఈ హౌస్లో క్లోజ్ నువ్వే, ఒక్కొక్క వీక్ ఒక్కొక్క క్లోజ్ వాళ్ళని వేద్దాం అనుకుంటున్నాడు ఏమో డెమాన్ పవన్ నామినేషన్లు. వేసేటప్పుడు మళ్ళీ ఎమోషనల్ అవుతాడు. సో ఎమోషనల్ అవుతాడనమాట. నేను నీకు అంటే వేయటం కూడా ఎమోషనల్గా బాధగా అనిపిస్తుంది నామినేట్ చేయడం అన్నట్టు. నువ్వు నాకు హెల్ప్ చేయలా, నువ్వు థర్డ్ వీక్లో కెప్టెన్ అవ్వడానికి నేను కూడా హెల్ప్ చేశాను, ఆ తర్వాత నాకు అవకాశాలు రాలేదు కంటెండర్ అవ్వడానికి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. లైక్ రెబెల్ టాస్క్లో నాకు అసలు కాలే రాలేదు, బట్ నన్ను తీసేశారు, అది ఇమాన్యువల్ టఫ్ అని తీస్తారు, అది తప్ప అంటే ఆ ప్లేస్లో మనం ఉన్నా మనకి ఎవరు బలవంతులు వాళ్ళని తీసేద్దాం, మన గేమ్ గెలవడానికి చూద్దాం అన్నట్టే చూస్తారు. ఓకే. పోనీ డెమాన్ పవన్ బాధ రాంగ్ అంటే అది కూడా కరెక్టే. ఇక్కడ రెండు వైపులు ఇక ఆ పొజిషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తీసేద్దామని చూస్తారు, స్ట్రాంగ్ వాళ్ళని గెలుద్దాం, గేమ్ గెలుద్దామని. సో అది రెబెల్ టాస్క్ చెప్తారు. అండ్ ఇంకోటి ఫోర్త్ వీక్లోనే ఎప్పుడో కళ్యాణ్కి ఇమాన్యువల్కి పవర్ వస్తే, ఇవి నేను కొన్ని లైవ్ను ఎపిసోడ్ మిక్స్ చేసి చెప్తున్నా, సో అది మేబీ ఎపిసోడ్లో లేకపోతే ఇది ఎప్పుడు వచ్చింది అనుకోకండి. సో యా, కళ్యాణ్కి అండ్ ఇమాన్యువల్కి పవర్ వస్తే నన్ను కంటెండర్ని చేయమంటే చేయలేదు. అది ఆ టైంకి ఏంటంటే ఆల్రెడీ తను కెప్టెన్ అయ్యాడు, అది స్టార్టింగ్లో. సో అప్పుడు ఆబ్వియస్లీ రీసెంట్గా అయిన వాళ్ళని ఎవరు చేయాలనుకోరు, అందులో తప్పలేదు. అండ్ ఇంకేమన్నా టాస్క్లు ఉన్నాయా, ఇంకేమన్నా చెప్పాడా డెమాన్ పవన్? సో యా, ఇంకేం చెప్తాడంటే లాస్ట్ వీక్ గురించి అడుగుతాడు. లాస్ట్ వీక్ది ఏంటంటే నువ్వు ఫస్ట్ రౌండ్లో భరణి గారు కోటేసావు మాన్స్టర్ దానిలోకి వెళ్ళాలని, సెకండ్ రౌండ్లోనేమో దివ్య కోటేసావు, అండ్ ఇదేంటి అదే ఇంకా థర్డ్ రౌండ్లోనేమో పాయింట్స్ ఎక్కువ పెట్టలేదు అన్నట్టు అనిపించింది అన్నట్టు చెప్పాడు. ఓకే. ఇంకోటి చెప్పాడు, ఆ రాజు రాణి టాస్క్లో నన్ను సెలెక్ట్ చేయకుండా దివ్యాన్ని సెలెక్ట్ చేసావన్నట్టు చెప్తాడు, కంటెండర్గా అనుకుంటా. సో కంటెండర్గానేనా ఏదో అదే దివ్యాన్ని సెలెక్ట్ చేసావని చెప్తాడు. సో ఇక్కడ ఇమాన్యువల్ రీజన్స్ ఇమాన్యువల్కి ఉన్నాయండి. ఫస్ట్ ఆ కళ్యాణ్ అది వాళ్ళకి పవర్ వచ్చినప్పుడు ఆ కంటెండర్ని చేయడానికి అప్పుడు రీసెంట్గా అయ్యి ఉన్నాడు డెమాన్ పవన్, వెంటనే వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఆబ్వియస్లీ అనుకుంటారు. ఓకే. రెబెల్ టాస్క్లో తను స్ట్రాంగ్ కాబట్టి తీసేయాలనుకున్నాడు. ఇక్కడ కొంచెం డెమాన్ పవన్కి సింపతి అనేది ఉంటుంది, ఆర్ తనకి ప్రతిసారి తీసేసేటప్పుడు స్ట్రాంగ్ అని తీసేయాలనుకోవడం కొంచెం అది ఓకే, ఫైన్, తన బాధ ఓకే. బట్ ఇమాన్యువల్ది ఆ సిచ్యువేషన్ అట్లుంది. బట్ స్టిల్ ఆ టైంకి ఇమాన్యువల్ కూడా ఆల్రెడీ అయ్యి ఉన్నాడు, అండ్ డెమాన్ పవన్కి ఎక్కువ గ్యాప్ వచ్చింది, ఇమాన్యువల్ రీసెంట్గా అయ్యి ఉంటాడు కాబట్టి కెప్టెన్, కొంచెం అక్కడ ఆలోచించవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ రాజా అదేంటి రాణి టాస్క్లో దివ్య తనకి హెల్ప్ చేసింది కాబట్టి తిరిగి హెల్ప్ చేయాలనుకున్నాడు. సో అది కూడా తనకు ఆ సిచ్యువేషన్స్లో అలా ఇరుక్కుపోయాడు అనమాట, తనకి వ్యాలిడ్ జస్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ లాస్ట్ టాస్క్లో ఏంటంటే తను చెప్తాడు, ఇక్కడ నేను ఎవరిని తీసేయాలనుకుంటున్నానని కాదు, ఎవరు ఓటేస్తే నాకు ఎక్కువ ఓట్లు పడవు, సో నేను అప్పుడు ఏ టైంకి ఎవరికో ఎక్కువ ఓట్లు వేస్తే నాకు పడకుండా ఉంటాయని చూసుకుంటున్నాను, నేను అక్కడ ఉండాలని చూసుకుంటున్నాను అని చెప్తాడు, విచ్ ఇస్ ఫైన్ టోటలీ. ఇంకోటి ఏంటంటే ఈ టాస్క్ స్టార్ట్ అవ్వక ముందా స్టార్ట్ అయ్యాక అనేది క్లారిటీ లేదు, బట్ వీళ్ళిద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం అనుకున్నారంట. స్టార్ట్ అవ్వక ముందు అనుకుంటే పర్లేదు, అయ్యాక అనుకుంటే అది రాంగ్. అది ఇద్దరు పడిందే ఆపోజిట్ టీమ్స్లో, అది టీమ్కి మోసం చేసి నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి అనుకోవడం టోటలీ రాంగ్. ఒకవేళ స్టార్ట్ అవ్వక ముందే అనుకుని ఉంటే ఫైన్, రైట్, ఓకే. ఇక్కడ ఇదేంటి
ఇమాన్యుయల్ అవుట్ అయ్యి మాన్స్టర్ డెన్లోకి వెళ్ళినప్పుడు ఆ లివర్ని రెడ్ సైడే తిప్పి నాకు సపోర్ట్ చేయాలి కదా మనం అనుకున్న దాన్ని బట్టి. అప్పుడు నేను అసలు అవుట్ అయ్యేవాడిని కాదు కదా, ఆ రౌండ్కి నేను వచ్చేసేవాడిని కాదు కదా అని పాయింట్ పెడతాడు డెమాన్ పవన్. దానికి అది అక్కడ గ్రూప్ టీమ్ గేమ్ కదా అన్నట్టు. అంటే అది లోపలికి వెళ్ళిపోయాక ఇంక టీమ్ గేమ్ ఏముంది, మీరు అక్కడ డిస్కస్ చేసుకుని ఎట్ సైడ్ అని పెట్టుకోవచ్చు అన్నట్టు అంటాడు డెమాన్ పవన్. ఇది ఏంటంటే టీమ్ గేమా ఏంటా అంటే, వన్స్ ఆ కంటెస్టెంటా ఆ కంటెండరా అది బయట మాన్స్టర్ డెన్ బయట ఉన్నప్పుడేమో అది టీమ్ గేమ్. టీంలో అయినా కూడా అది టీంలో ఒకళ్ళని తీసేయడమే, అందరూ కలిసి ముందుకు వెళ్ళటం కాదు, తీసేయడమే. బట్ స్టిల్ అక్కడ దాకన్నా టీమ్ గేమ్. ఓకే, వన్స్ ఆ మాన్స్టర్ దానిలోకి వెళ్ళాక అక్కడ మన ఇష్టం, ఏ టీంకైనా సపోర్ట్ చేసుకోవచ్చు. ఆ డెమాన్ పాయింట్ నాకు ఓకే, లోపలికి వెళ్ళాక కరెక్టే కదా, అది టీమ్ వైజ్ ఏం లేదు కదా అన్నట్టు అనిపించింది. దానికి ఇమాన్యుయల్ చెప్తాడనమాట, ఇప్పుడు నేను భరణి గారు ఇక్కడ లోపల ఉన్నాం, మా ఇద్దరు కోసం మా టీంని గెలిపించడానికి లోపల వాళ్ళిద్దరు అంత కష్టాలు పడి దివ్య గారు సంజన గారు అంత ఇచ్చేసి ఇప్పుడు నేను లోపలికి వచ్చి మీకు సపోర్ట్ చేస్తే అది అసలు ఎట్లా ఉంటుంది చూడటానికి అన్న పాయింట్ నాకు బాగా అనిపించింది. అవును కదా, నిజమే కదా. అక్కడ కనుక నిజంగా వీళ్ళిద్దరు ముందు మాట్లాడుకున్నట్టు డెమాన్ పవన్కి చేసి ఉంటే ఇమాన్యుయల్, బయటికి వాటికి ఇమాన్యుయల్ నెగిటివ్ అయిపోయేవాడేమో. అంటే అవతల వాళ్ళిద్దరేమో అన్ని కష్టాలు తంటాలు పడి కళ్యాణ్తో దివ్య గారి కింద పడిపోయి అంతా మీద పడి కింద పడి అంత ఇదయ్యి చేసి సపోర్ట్ చేస్తే, ఇతను వచ్చి ఇప్పుడు సడన్గా డెమాన్కి చేస్తే అది ఎట్లా అనిపిస్తుంది. సో ఇది కొంచెం ఫస్ట్ టీమ్గా స్టార్ట్ అయింది కాబట్టి ఎండింగ్ కూడా టీమ్గానే చేయాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళకి పెద్ద బొక్కు పడిద్ది అనమాట బయట. సో ఓకే, ఫైన్ అనిపించింది. ఇంకా బట్ తన చెప్పిన పాయింట్స్ కూడా ఓకే, అండ్ దానికి ఈయన బాగా డిఫెండ్ చేసుకున్నాడు ఇమాన్యుయల్. అది ఇక్కడ లేదు, దానికి ఏంటంటే ఇది ఎంత చెప్పినా అగ్రీ అవ్వడు అనమాట డెమాన్ పవన్. అంటే అది టీమ్ గేమ్ అంటే లేదు, లోపలికి వచ్చాక నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం ముందే అనుకున్నాం కాబట్టి. ఒకవేళ నేను నాకు ఫస్ట్ రీతు, సెకండ్ నువ్వు అని చెప్పాను, ఒకవేళ రీతు కనుక బ్లూ టీంలో లేకపోతే నువ్వు ఇంకా రెడ్ టీంలోనే ఉండుంటే నేను నీకే చేసేవాడిని, నేను లోపల ఉంటే అన్నట్టు డెమాన్ పవన్ చెప్తాడనమాట. సో వీళ్ళు డీల్ పెట్టుకున్నట్టు కళ్యాణ్కి తెలుస్తుంది. సో ఇక్కడ ఏమైద్ది, కళ్యాణ్కి కోపం వస్తుంది అనమాట డీల్ పెట్టుకున్నందుకు. అంటే డీల్ పెట్టుకున్న దానికి కాదు, ఇక్కడ రీతు ఏంటి, కళ్యాణ్ ఇమాన్యుయల్తో డీల్ పెట్టుకున్నాడు, అందుకని మనం ఫస్ట్ కళ్యాణ్నే తీసేద్దామని సుమన్ శెట్టి గారితో అట్లా తనకు ఆ ఒపీనియన్ ఉంది కదా, అదే ఒపీనియన్తో తను ఫస్ట్ తను లాస్ట్ దాకా ఉంటే నన్ను ఎక్కడ తీసేస్తాడో అని భయపడి ముందే తీసేసింది కదా తనని. దానికి ఆల్రెడీ ఫస్ట్ తీసినందుకు హర్ట్ అవుతాడు. ఫస్ట్ పాయింట్ కళ్యాణ్ హర్ట్ అయ్యేది, నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నాను కానీ అందుకని నన్ను ఫస్టే తీసేయాలా, దానికి నాకు ఆడాలని ఉంది, కొంచెం లాస్ట్ దాకా మన ఇద్దరం ఉంటే నేను నీకు వదిలేద్దాం అనుకున్నా అన్నట్టు కళ్యాణ్ ఉద్దేశం. తన ఉద్దేశం స్క్రీన్ స్పేస్ కోసమేమో. అక్కడ లాస్ట్ దాకా ఉండి వదిలేస్తేనే ఇంకెక్కువ నెగిటివ్ అవుతాడు కదా అనిపించింది. తను ఏమంటాడంటే లైవ్లో, నేను లాస్ట్ దాకా ఉండి నేను మిగిలినప్పుడు అప్పుడు నీకు ఇచ్చేద్దాం అనుకున్నా అంటాడు. వాళ్ళిద్దరూ మిగిలినప్పుడు ఆడకుండా వదిలేస్తే కళ్యాణ్కే కదా నెగిటివ్ అయ్యేది. సో అదేదో ముందే వదిలేసినా ఏమని ఉండదు కదా అన్నట్టు అనిపించింది. సో ముందు వదిలేసినా లాస్ట్కి వదిలేసినా ఎప్పుడు వదిలేసినా గివప్పే అయిద్ది, అది వేరే విషయం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ గివప్ ఇద్దాం అనుకున్నప్పుడు డెమాన్ పవన్ గివప్ ఇస్తే దానిలో ఏముంది అన్నట్టు అనిపించింది. ఓకే, తనకు అవకాశాలు రాలేదనుకున్నాడు, అక్కడ పక్కన రీతు లేకపోతే తనకు ఆపోజిట్గా అపోనెంట్గా రీతు లేకపోతే తను ఆడుకునేవాడు తన గేమ్, దాన్ని అంత ఇది చేయాల్సిన అవసరం లేదనిపించింది. సో ఇక్కడ ఆ లాజిక్ మిస్ అయ్యారేమో అనిపించింది కొంత. సో అది పక్కన పెడితే తన ఉద్దేశం ఏంటి, లాస్ట్ దాకా ఉండి రీతుకు వదిలేద్దాం అనుకున్నాడు కళ్యాణ్. రీతు ఏమో లాస్ట్ దాకా ఉండి అప్పుడు నాకు సపోర్ట్ చేయకుండా ఉంటాడేమో, తను కెప్టెన్ అయిపోతాడేమో రీతు భయపడి. అండ్ దట్టు ఒకటి రౌండ్స్ పాస్ అయ్యే కొందికి నాకు ఇస్తాడో ఇవ్వడో అన్న డౌట్ ఒకటి. ఇంకోటి ఇమాన్యుయల్ ద్వారా తెలిసిద్ది, లైక్ కళ్యాణ్కి ఇమాన్యుయల్ సపోర్ట్ ఉందని. సో వేరే టీంతో కూడా డీల్ పెట్టుకున్నాడు, కొంచెం అదేమన్నా లైక్ వేరే వాళ్ళది సపోర్ట్ కూడా అవసరమయ్యి లైక్ ఇట్లా ఏమన్నా వెళ్తే అని తనకి 100 ఆలోచనలు ఉంటాయి కదా ఇలాంటివన్నీ. సో ఇవన్నీ పెట్టుకొని కళ్యాణ్ని ముందు తీసేస్తుంది.
సో దానికి ఏమైద్ది, కళ్యాణ్కి కోపం వస్తుంది. అంటే నన్ను అనుమానించి లైక్ నేను డీల్ పెట్టుకున్నాను అనుమానించి తీసేశారు, అండ్ దట్టు ఫస్టే తీసేశారు నన్ను అని. అండ్ నీకు అలాంటి డౌట్ ఉన్నప్పుడు నన్నే డైరెక్ట్గా అడగాలి కదా, ఇన్స్టెడ్ ఆఫ్ తీసేసే ముందు కానివ్వండి. ఆ డౌట్ ఉంటే నువ్వు వేరే వాళ్ళతో డీల్ పెట్టుకున్నావా, ఇట్లా నువ్వు కలిసి ఆడుతున్నావా, నాకు సపోర్ట్ చేయవా, ఇది నన్నే అడగాలి కదా ఈ డౌట్ అన్నట్టు తను ఫీల్ అవుతాడు, విచ్ ఈజ్ వ్యాలిడ్. అది ఫీల్ అవడంలో తప్పలేదు. దట్ టు తనని ఇంత అనుమానించి డెమాన్ పవన్ తన మీద ఏదైతే అనుమానించిందో రీతు, అదే పని డెమాన్ పవన్ వేరే వాళ్ళతో డీల్ పెట్టుకున్నాడు కదా అని తన కోపం అనమాట కళ్యాణ్ది. ఓకే, ఇది డీల్ పెట్టుకోవడం రైట్ రాంగ్ అంటే ఆల్రెడీ చెప్పాను. ఈ టాస్క్ రాకముందు పెట్టుకుంటే ఫైన్, కానీ అంటే మనకు ముందు ఏ టాస్క్ ఉంటుందో తెలియక ఓకే మనకి ఏదైనా సపోర్టింగ్ వస్తే నీకు నువ్వు నాకు నేను అనుకుంటే రైట్, కానీ ఆ వచ్చాక అవతల వ్యక్తితో వేరే టీంలో ఉన్న అతనితో పెట్టుకోవడం కొంతవరకు అది ఎథికల్గా ఇలాంటివి చూసుకుంటే అంత రైట్గా అనిపించదు నాకైతే. కావాలంటే ఉన్న టీంలోనే అడుగు సపోర్ట్ చేయమని, వేరే టీంలో ఎందుకు. సో అది నాకు అర్థం కాల, బట్ ముందే అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ నేను అందుకే స్టార్టింగ్లో మిస్కమ్యూనికేషన్ వల్ల ఈ గొడవ అంతా అయిందన్నది. ఎందుకంటే రీతుకి డైరెక్ట్గా కళ్యాణ్ని వెళ్ళి అడిగాల్సింది, లైక్ ఇట్లా ఇమాన్యుయల్తో డీల్ పెట్టుకున్నావా, ఇదంతా రీతు కళ్యాణ్తో డిస్కస్ చేయకపోవడం వల్ల తనలో తను పెట్టుకున్న డౌట్స్కి ఇంత మెస్ అంతా జరిగింది. సో మిస్కమ్యూనికేషన్ వల్ల బేసికలీ. సో దానికి ఇప్పుడు ఏమైందంటే కళ్యాణ్ ఈ పాయింట్ తీసుకొస్తాడు, నువ్వు లాస్ట్ వరకు టీం కోసం ఆడదాం అన్నావా లేదా అని కళ్యాణ్ ఈ పాయింట్ తీసుకొస్తాడు డెమాన్ మీదకి. అంటే నువ్వేమో లాస్ట్ వరకు టీం కోసం ఆడతా అన్నావు, మరి ఇమాన్యుయల్కి ఎలా సపోర్ట్ చేస్తావు అన్నట్టు పాయింట్ తీసుకొస్తాడు. అంటే ఇమాన్యుయల్ ఏమో వేరే టీంలో ఉన్నాడు, మన టీం కోసం ఇక్కడ ఆడతా అన్నావు, ఇమాన్యుయల్కి ఏమో సపోర్ట్ చేస్తా అన్నావు, అప్పుడు రెండింటికి ఎలా కుదిరిద్ది అన్నట్టు అంటాడు. దానికి డెమాన్ పవన్ ఏమంటాడంటే నేను అనలేదు. అంటే అక్కడ ఏమైద్ది, యాక్చువల్గా లాస్ట్ వరకు టీం కోసం ఆడదాం అనేది కళ్యాణ్, తను మర్చిపోయి డెమాన్ పవన్ అంటాడు నువ్వే అన్నావు ఇట్లా టీం కోసం ఆడదాం లాస్ట్ వరకు అని. అది దానికి ఇద్దరు క్లారిఫై చేస్తారు, రీతు అను డెమాన్ పవన్. నువ్వే అన్నావు, డెమాన్ పవన్ అనలేదు అలాగా లాస్ట్ వరకు టీం కోసం నేను అన్నాను, కానీ నువ్వు దానికి ఓకే అన్నావు కదా అంటాడు కళ్యాణ్. సో దానికి డెమాన్ పవన్ సైలెంట్గా ఉంటాడు, ఏమనడు. ఓకే, సో ఇక్కడ తను అగ్రీ చేశాడు అనుకొని కళ్యాణ్ నువ్వు మరి దానికి అగ్రీ చేసావు కదా అన్నట్టు అంటాడు. సో బేసికల్లీ ఇక్కడ డెమాన్ పవన్ అనుకుంది ఏంటంటే అక్కడ టీం గురించి కాదు, రీతుకి సపోర్ట్ చేద్దాం, రీతుకి కుదరకపోతే మేబీ తన గేమ్ తను ఆడుకుందాం కానీ, ఆర్ ఇమాన్యుయల్కి మాట ఇచ్చినట్టు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసుకుందాం అన్నట్టు కానివ్వండి అనుకుంటారు. సో ఇది జరిగింది, టీం కోసం కాదు. అది కరెక్టా రాంగా అంటే ఫైన్, బట్ అదే చెప్పా కదా ముందే అనుకుని ఉంటే ఫైన్ టాస్క్ మొదలవక ముందే, బట్ తర్వాత అయితే కొంచెం టీంకే కట్టుబడి ఉండటం బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు సంజన గారు మాట ఇచ్చారు, ఇది లైవ్లో అంటాడు, సంజన గారు మాట ఇచ్చారు నాకు సపోర్ట్ చేస్తానని, అందుకే ఆమె వెళ్ళగానే ఫస్ట్ అదేంటి బ్లూ వైపు పెట్టకుండా రెడ్ వైపు పెట్టారు అంటే వాళ్ళందరూ వచ్చి చెప్తారనమాట, అలా ఏం కాదు ఆవిడ ఒక్కటే తిప్పలేదు కాబట్టి దివ్య గారిని అదే వచ్చేలాగా ఇంకొకళ్ళు సపోర్ట్ వచ్చేలాగా చేసుకున్నారు, అదే రెడ్ వైపే తిప్పి ఇంకొకళ్ళు సపోర్ట్ వచ్చేలా చేసుకున్నారు అన్నట్టు వాళ్ళందరూ చెప్తారు. సో ఇక్కడ ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉంటే రీతు గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు. అదేంటి వీళ్ళందరేమో డెమాన్నే నువ్వే స్టాండ్ తీసుకోవాలా, అంటే నువ్వే నీ కోసం ఉండలేదు, నువ్వే గివప్ ఇచ్చావని వీళ్ళందరూ అంటారు. డెమాన్ అను రీతు ఏమో ఇమాన్యుయల్ సపోర్ట్ చేయలేదంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే మరి ఒకవేళ అదేంటి అంత వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకుంటే మరి కళ్యాణ్ ఎందుకు అవుట్ అయ్యాడు, తనూజాకి ఎందుకు అవుట్ అయింది, అంటే ఓట్స్ ఇంపార్టెంటా స్టాండ్ తీసుకోవడం ఇంపార్టెంటా, ఓట్స్ పడితే వాళ్ళు అవుట్ అవుతారు, ఎంత స్టాండ్ తీసుకున్నా ఎంత స్టాండ్ తీసుకోకపోయినా వాళ్ళు అవుట్ అవుతారు అన్నట్టు చెప్తారు. అది కరెక్టే. ఇంకా గివప్ ఇవ్వడం కూడా అదేం పెద్ద మిస్టేక్గా అనిపించలా, అది వాళ్ళు చెప్పడం వీళ్ళు దాన్ని ప్రొలాంగ్ చేయడం ఇవన్నీ పెద్ద గోల చేశారు. సో
ఇక్కడ ఇమాన్యువల్ ఏమంటాడంటే నువ్వు డెమాన్ పవన్ కలిసి సుమన్ గారు కోటేయచ్చు కదా అన్నట్టు అంటారు. అక్కడ అమ్మాయి క్లియర్గా మొహం మీద చెప్పిద్ది రీతు ఏమని చెప్పిద్ది ఆ రోజు, నువ్వు నువ్వు వెళ్తే నాకు అటు సైడ్ లివర్ పెడతావు, నాకు అప్పుడు ఈజీ అయిద్ది కాబట్టి నేను నిన్నే పంపించాలనుకుంటున్నా అని చెప్పిద్ది ఆ అమ్మాయి. సో ఓకే వాళ్ళిద్దరు కలిసి ఆడారు. బట్ ఇంకా ఇక్కడ కళ్యాణ్ సీరియస్ అవుతాడు. నువ్వు ఆ రోజు నా మీద నింద వేశావు, అదే రీతు ఏంటి ఇమాన్యువల్తో డీల్ పెట్టుకున్నాడేమో అని ఆ రోజు డౌట్ పడిద్ది అనమాట. దానికి రీతు ఏమో మరి నువ్వు రాగానే డెమాన్ పవన్ పేరు ఎందుకు చెప్పావు అన్నట్టు అంటారు. దానికి ఆల్రెడీ తను జస్టిఫికేషన్ ఇచ్చాడు ఇందాకే, ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్లో తనే 2 సార్లు అయ్యాడు కాబట్టి తన పేరు చెప్పానని. ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటారండి. ఇంకా కళ్యాణ్ సీరియస్ అవుతాడు, రీతు సీరియస్ అయ్యిద్ది. వాడికి ఏం ఆడట్లేదు, నువ్వు కెప్టెన్ అవ్వడానికి ఆడుతున్నాడు, వాడికి ఏం ఆడట్లేదు, నువ్వు సెల్ఫిష్గా థింక్ చేసావు ఇవన్నీ అంటాడు కళ్యాణ్. సో ఇక్కడ ఆ కుర్చీని తంతం, నువ్వు నీ గురించి ఆడావు, కెప్టెన్ అయ్యావు, వాడు అలా ఆడలేదు, ఇంకా ఆ చైర్ని గుద్దడం, ఇంకోసారి చైర్ని అది కాలుతో తన్నడం ఇలాంటివన్నీ చేస్తాడు. సో ఇంకా ఇక్కడ రీతు నన్ను రాంగ్గా పోర్ట్రే చేయాలని చూస్తున్నాడు సో అని వాళ్ళిద్దరికి ఇంకా పెద్ద గొడవ అయింది. సో ఇక టోటల్గా ఒకటి ఏంటంటే కళ్యాణ్ బాధ ఏంటంటే నన్ను ఆ రోజు ఫస్ట్ తీసేశారు అండ్ నేను డీల్ పెట్టుకున్నా అన్నారు అని కళ్యాణ్ బాధ. సో అది రీతు మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది. తను ఎక్కడ తర్వాత తనకు సపోర్ట్ చేయడో ఆర్ వేరే వాళ్ళతో డీల్ పెట్టుకున్నాడు అనుకొని మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది. సో రీతు మిస్టేక్ ఉంది దీనిలో బేసికలీ. సో నెక్స్ట్ ఆర్ అది మిస్టేక్ ఏముందిలేండి, తర్వాత అయినా కళ్యాణ్ కూడా తర్వాత అయినా వెళ్ళిపోవడానికే రెడీగా ఉన్నాడు. సో దాన్ని అంత పెద్దది చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ మేబీ ఆడాలని ఉంది అంటే ఇంకా అది స్క్రీన్ స్పేస్ కోసమా, ఆడితే ఎక్కువ టైం కనిపిస్తామనా మరి ఏంటో, లోపల ఉన్నా కనిపిస్తాము, ఆ లివర్ తిప్పే దానిలో కూడా ఉంది. సో ఇంకా అక్కడున్నా ఇక్కడున్నా మనకి ఆ స్క్రీన్ స్పేస్ అయితే వస్తుంది. అది పక్కన పెడితే అనుమానించినందుకు బాధ ఆర్ నమ్మనందుకు బాధ ఇవన్నీ అయితే ఇంకా ఓకే, కొంచెం ఫెయిర్గానే అనిపిస్తున్నాయి వీటికి బాధపడితే. ఇంకా డెమాన్ పవన్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన రీజన్స్ ఓకే కానీ దానికి ఇమాన్యువల్ కూడా కౌంటర్ ఇచ్చుకున్నాడు. అవి పక్కన పెడితే ఆ పాతవి తీసుకొస్తాడండి, కెప్టెన్సీ టాస్క్, ఆ బెట్ టాస్క్ అంటారు, అవన్నీ అయితే ఈ డెమాన్ పవన్ రీతుదే రాంగ్ అండి. అప్పుడు కూడా కళ్యాణ్ని తీసేయడం రాంగ్ కాదు. కళ్యాణ్ ఇప్పుడు ఆ రోజు మేమేమన్నా నీకు మాట ఇచ్చామా తీసేయమని అంటారు. ఓకే తర్వాత రీతు పెట్టిద్దిలేండి ఆ పాయింట్, మేమేమన్నా నీకు ప్రామిస్ చేసామా నిన్ను తీసేయమని అంటే, ఒకవేళ సరే తీసేస్తారు అన్న డౌట్ ఉంటే ఆ రోజు తను అక్కడ నుంచి అది అది తీసేసుకునేవాడు కదా, ఆ గొడుగు లాంటిది పెద్దది ఏదో పెడతారు, అది ఆ ప్లేస్లో నుంచి పక్కకు జరుపుకునేవాడు, ఆ బాక్స్లోనే ఉంచుతాడు, తనని తీసేయరు అనుకుని ఆ బాక్స్లోనే ఉంచుతాడు. ఆ రోజు ట్రై కూడా చేయడు. అంటే అక్కడ తనకి మీ మీద నమ్మకం ఉందని అది కనిపించలేదా అక్కడ? కళ్యాణ్ కూడా ఆ మాట చెప్పడేంటి, ఒరే మీరు నన్ను తీసేస్తారనుకుని ఉంటే అక్కడ ఆ బాక్స్లో నుంచి అది తీసేసుకునేవాడిని కదా, అది తీసేస్తానో లేదో పక్కన పెడితే కనీసం జరుపుకోవడానికి ఆ రోజు నేను ట్రై కూడా చేయలేదు మీరు చూసుంటే, అంటే మిమ్మల్ని నేను నమ్మినట్టే కదా అని ఒక మాట అంటే అయిపోయింది. దానికి వాళ్ళు ఏం మాట్లాడతారు? సో అక్కడ తీసేయడం తప్పు కాదు. ఆ రోజు శ్రీజ ఇమాన్యువల్కి చెప్తుంది నేను నిన్నైనా తీసేయచ్చు అని, అలా ముందు ఒక ఇంటిమేషన్ అనేది ఉండాలి, అది మిస్టేక్. ఓకే తర్వాత ఇంకా బెట్ టాస్క్ అంటారు, బెట్ టాస్క్లో కూడా కలిసి ఆడదాం అనుకున్నప్పుడు ఎగెనెస్ట్ అయినప్పుడు తీసేయడంలో తప్పలేదు. సో అవన్నీ రాంగ్, అవి అన్నీ వీళ్ళు తీస్తే రాంగు. అండ్ దట్టు కొంచెం రీతుకి డెమాన్ పవన్కి ఎందుకో కళ్యాణ్ మీద కొంచెం ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ వల్లే. ఒకటి డెమాన్ పవన్కి అయితే ఆ బెట్ టాస్క్, ఆ కెప్టెన్సీ టాస్క్ వల్ల, బెట్ టాస్క్ కాదులేండి ఆ కెప్టెన్సీ టాస్క్ వల్ల మేము బ్యాడ్ అయ్యాం అని ఒకటి, అది వాళ్ళు చేశారు, మిస్టేక్ చేశారు అక్కడ, దాన్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు. తీసేయడం మిస్టేక్ కాదు, చెప్పకపోవడం మిస్టేక్. సారీ రా ఆ రోజు చెప్పలేదు, అది చెప్పున్నా బాగుండేది, చెప్పి చేసున్నా బాగుండేది అని ఒక
మాట అంటే అయిపోయేది. ఆ రోజు తర్వాత నుంచి కళ్యాణే దాన్ని తీయట్లేదు. వీళ్ళే దాన్ని గోతిని తవ్వుకున్నట్టు తవ్వుకుంటున్నారు దాని పద్దాక. ఆ బెడ్ టాస్క్ ఒకటి ఎత్తుతారు. దాని తర్వాత మళ్ళా తనూజ గారి విషయంలో స్టాండ్ తీసుకోవాలంటాడు. తనెందుకు స్టాండ్ తీసుకోవాలి తనూజ గారి విషయంలో? ఇవన్నీ నాకు మిస్టేక్స్ అనిపిస్తాయి అన్నమాట. ఎపిసోడ్ లెంత్ అయిపోయింది. సరేలేండి, తొందరగా చెప్పేస్తా. నెక్స్ట్ ఇంకా ఇంకో ఎపిసోడ్ చేద్దాం, ఆ పార్ట్ 2.